చేసినటువంటి వ్యాఖ్యలు దుమారం రేపుతా ఉన్నాయి. నన్ను ఘోషినా కూడా పైసలు లేవు, 18,500 కోట్ల కంటే ఎక్కువ నెలకు రాబడి లేదు, నేను దీంట్లోనే అప్పులు కట్టాలి, మిత్తీలు కట్టాలి, ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాలి, ప్రభుత్వ పథకాలు నడపాలి, ఇంతకు మిక్కిలి నా దగ్గర ఏమీ లేవు, దయచేసి మీరు ఆలోచించుకోండి అనేటువంటి మాట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట అదొకటి. అయితే ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తుంది, హామీలు ఇచ్చేటప్పుడే ఈ మాట నీకు తెలియదా, ఇవి చూసి హామీలు ఇవ్వాల్సి ఉండే కదా అని చెప్పి వాళ్ళు అంటూ ఉన్నారు. మరోవైపు ఆర్టీసీ కార్మికులు వాళ్ళు సమ్మెకు దిగుతూ ఉన్నారు 9 తారీఖు నుంచి. మమ్మల్ని చర్చలకు విలువకపోగా, మాతో చర్చించకపోగా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది అనేటువంటి వాదన వాళ్ళ నుంచి వినిపిస్తూ ఉన్నారు. ఓవైపు ప్రభుత్వ ఉద్యోగులు, ఇంకోవైపు ఆర్టీసీ ఉద్యోగులు, వీళ్ళిద్దరు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉద్యోగ సంఘాల వాళ్ళు విజ్ఞప్తి చాలాసార్లు చేసిరు, ముఖ్యమంత్రి గారు కూడా విజ్ఞప్తి చేసిండు. సరే, ఒక ముఖ్యమంత్రి అంతకంటే ఎక్కువ ఏం చేయలేడు అనుకో, కానీ ఇక్కడ కొన్ని విషయాలు ఏంటంటే ఉద్యోగస్తులు చేస్తున్నటువంటి 56 డిమాండ్లలో 46 డిమాండ్లు పైసలతో సంబంధం లేని, ఆర్థికానికి అవసరం లేదు. ఇదే అంశం పైన క్యాబినెట్ సబ్ కమిటీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నియమించాడు. కానీ క్యాబినెట్ సబ్ కమిటీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కూర్చోలే, దానిపైన చర్చ పెట్టలే. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి ఉద్యోగ సంఘాలు ఇక పెన్ డౌన్ కార్యక్రమానికి ముందుకు పోతూ ఉన్నాయి. 5 డిఏలు పెండింగ్తో పాటు 317 జీవో లాంటి అనేక సమస్యలు ఉద్యోగ సంఘాలను, ఉద్యోగస్తులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు అనివార్య పరిస్థితిలో ఈ ప్రకటనలు విడుదల చేస్తూ ఉన్నారు. ఆర్టీసీది కూడా సేమ్, ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్పారు. గతంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉన్నటువంటి హామీలే ఇవి, కొత్త హామీలు. దీంట్లో అటు ఉద్యోగ సంఘాలు చేస్తున్నాయి కానీ ఇటు ఆర్టీసీ చేస్తున్నాయి కానీ కొత్త ఏం లేవు. ఆ హామీలని అమలు చేయమంటేనే మా దగ్గర ఏమీ లేదు, కోసినా ఏమీ అనేటువంటి మాట రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావడం, అది రాష్ట్ర ఆర్థిక స్థితిగతిని, రాష్ట్ర ప్రగతిని ఓ రకంగా బయట పెట్టేసింది. ఇప్పుడు నీ దగ్గర ఏమన్నా ఉంటే రాష్ట్రం మంచిగా ఉందంటేనే కదా ఎవరన్నా వచ్చి ఇన్వెస్ట్మెంటో అదో ఇదో పెట్టేది. ఈ దివాలా తీసింది రాష్ట్రం అని చెప్పిన తర్వాత వచ్చిటోడేవాడు, పెట్టిటోడేవాడు. సో ఏ మాటకు ఆ మాట ఓపెన్గా చెప్పేసిండు రేవంత్ రెడ్డి గారు. ఆ మాట విషయంలో మీరు గ్రేటు. ఏంది, బ్యాంకుల దగ్గరికి పోతే దొంగల్ని చూసినట్టు చూస్తున్నారట తెలంగాణ అధికారులు. పోతే దొంగల్ని చూసినట్టే, అపాయింట్మెంట్ కూడా ఇస్తలేరట, అప్పు ఉడతలేదేడ నమ్ముతలేరు మమ్మల్ని అని చెప్పి చెప్తా ఉన్నారు. రైట్, బీసీ ప్రజలారా ఈ అంశాన్ని ఒకటి గుర్తుపెట్టుకొని కాస్త అట్లా పక్కకు పెట్టుకోండి. రెండో అంశంకి వద్దాం. 1952 నుంచి ఈ రోజు వరకు కోర్టులో పెండింగ్ ఉన్న కేసులు, 1952లో వేసిన కేసు ఈ రోజు వరకు ఇవాళ ఎన్ని ఏళ్ళు అయింది? ఇప్పుడు 52 అంటే 74-75 ఏళ్ళకి వచ్చింది. 74 ఏళ్ళ నుంచి కోర్టులో ఎన్ని కేసులు పెండింగ్ ఉన్నాయంటే 3 కేసులు 1952లో వేసిన కేసులు ఇంకా తీర్పు రాలే, పెండింగ్లు ఉన్నాయి కోర్టులలో. 1954లో వేసినటువంటి కేసులు 4 పెండింగ్ ఉన్నాయి. ఇంకా 1955లో వేసిన కేసులు 9 పెండింగ్ ఉన్నాయి. ఇంకా స్వాతంత్రం వచ్చిన కొత్తలో కేసు వేస్తే నేటికి తీర్పు రాకపోతే ఈ జ్యుడిషియరీ వ్యవస్థ మీద ప్రజలకు ఎట్లా నమ్మకం ఉంటుంది? 73 ఏళ్ళ మనిషి చచ్చిపోతాడు, ఇంక ఏడుంటాడు. ఆయన అంబాయేటప్పుడు వేస్తే కేసు వేస్తే ఆయన కాటికి పోయే టైం కూడా తీర్పు రాకపోతే ఈ వ్యవస్థ పైన అనేకమైనటువంటి చర్చలు జరుగుతూ ఉన్నాయి. జ్యుడిషియరీ వ్యవస్థ ఇటు రాజకీయం కథ ఫుట్బాల్ బుడ్డి తేలింది చెప్పేసిండు. బీసీ ప్రజలారా గుర్తుపెట్టుకోరు అది. ఈ వ్యవస్థకు వద్దాం, న్యాయ వ్యవస్థకు వద్దాం. న్యాయ వ్యవస్థకు వస్తే మొత్తం భారతదేశంలో మనకెక్కడన్నా అన్యాయం జరిగితే కోర్టుకు పోయి పిటిషన్ వేసి న్యాయం కోసం పోతాం కదా. ఈ న్యాయం కోసం పోయిన కేసులు 5,90,00,000 కేసులు పెండింగ్ ఉన్నాయి. 5,90,00,000 కేసులు కోర్టులలో పెండింగ్ ఉన్నాయి. దానికి అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. జ్యుడిషియరీ వ్యవస్థ కూడా కోర్టులను నిర్వహించడంలో, కేసులను తస్వేయడంలో కంప్లీట్గా ఫెయిల్ అయిందనేది ఏది విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. ఒకసారి బోర్డు పెట్టుకుంటే మ్యాన్ పవర్ కూడా సరిపోతలేదని అంటున్నారు. మ్యాన్ పవర్ ఎందుకు సరిపోతలేదు? సరిపోవడానికి ఒక కుట్ర ఉంది, అది కూడా చెప్తా. సారీ, 5,15,00,000 2024 నాటికి 24 డిసెంబర్
పెండింగ్ కోర్టు కేసులు ₹5,15,00,000. ఇక ఇప్పుడు అది 91 లక్షలకు వచ్చింది అనుకో. ఇన్ని కోర్టు కేసులు పెండింగ్ ఉన్నాయి భారతదేశంలో. నిన్న సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఏమని? మీరు తీర్పు ఎన్ని రోజులు రిజర్వ్ పెట్టుకుంటారు అట్లా? హైకోర్టులు ఒక ఆయన సుప్రీంకోర్టుకు పోయింది. ఏమని? నా కేసులో వాదనలు పూర్తి అయిపోయి 2-3 ఏళ్ళు అయింది సార్, ఇప్పటిదాకా తీర్పు ఇస్తలేరు. ఏమనంటే తీర్పు రిజర్వ్లో ఉందని చెప్తారు. అసలు నాకు న్యాయం జరుగుతుందా లేదా అని సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు అన్ని కోర్టులకు ఆదేశాలు జారీ చేసి అసలు మీ దగ్గర ఎన్ని తీర్పులు రిజర్వ్ ఉన్నాయో చెప్పురు అని చెప్పడంతో ఇప్పుడు హైకోర్టు ఆగమేఘాల మీద వర్క్ చేస్తూ ఉంది. ఈయన వాదనలు వింటాడు, తీర్పు రిజర్వ్ అని వెళ్ళిపోతాడు. ఇక ఆయన దయ, ఆయనకి ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు కేసు తీర్పు బయటకు వస్తుంది కాపీ. సో దానికి మళ్ళీ కారణాలు ఏంటి? పూర్తిగా విశ్లేషించి పాత తీర్పులు చదివి న్యాయాన్యాయాలు పరిశీలించి సమగ్రమైన తీర్పు రాయాలి కాబట్టి పెండింగ్ పెట్టినా చెప్పుకోవడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఇక్కడ 5,15,00,000 కేసులు పెండింగ్ ఉంటే ఓన్లీ సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నాయి 82,171 కేసులు ఇప్పటికి పెండింగ్ ఉన్నాయి. ఏది డిసెంబర్ 2024 నాటికి చెప్తా ఉన్నాయి మాట. హైకోర్టులో 57,82,000 మన హైకోర్టులో లక్షలు 57 లక్షలు. ఇక జిల్లా కోర్టులు సబార్డినేట్ దాంట్లో జిల్లా అండ్ సబార్డినేట్ కోర్టులలో 87% కేసులు పెండింగ్ ఉన్నాయి. ఈ మొత్తం వాటిలో 87%. వీళ్ళకి ఎప్పుడు న్యాయం జరగాలి, ఎప్పుడు న్యాయం అందాలి? ఈడ న్యాయం జరగకపోతే ఆయన అప్పుడు ఆ పైకి ఎట్లా పోవాలి? ఆడ న్యాయం జరగకపోతే ఆ పైకి ఎప్పుడు పోవాలి? ఏంది ఈ పైకి పోయేసరికి ఆ పైకి పోతున్నారు కొన్ని కేసులలో. రాష్ట్ర హైకోర్టులలో 30 ఏళ్ల నుంచి 30 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న కేసులు 62,000 కేసులు. 62,000 కేసులు 30 ఏళ్ల నుంచి పెండింగ్లో ఉన్నాయి హైకోర్టులలో. 30 ఏళ్ల నుంచి హైకోర్టులో పెండింగ్ ఉన్న కేసులు 62,000 కేసులు ఉన్నాయి. ఇక అలహాబాద్ హైకోర్టులో చూద్దాం. అలహాబాద్ హైకోర్టులో 10,30,000 కేసులు పెండింగ్. సిక్కిం హైకోర్టులో 171 కేసులు మాత్రమే పెండింగ్. వాస్తవానికి ఏంటంటే మరి జ్యుడిషియరీ వ్యవస్థ డిలే కారణాలేంటి? న్యాయమూర్తులు లేకపోవడం, ఇటువంటి అన్ని కారణాలు ఉంటాయి. న్యాయమూర్తులు ఎంత ఉండాలి? మరి న్యాయమూర్తులు నేషనల్ లా కమిషన్ చెప్పిన దాని ప్రకారం 10 లక్షల మందికి 10 లక్షల మంది జనాభాకి 50 మంది న్యాయమూర్తులు ఉండాలనేది నేషనల్ లా కమిషన్ చెప్పింది. మన తానెంతురు అంటే ప్రతి 10 లక్షల మందికి 21 మంది ఉన్నారు. సగం కూడా లేరు. మరి ఎందుకు భర్తీ చేస్తలేరు? కారణం ఏంది? కొలీజియం సిస్టమ్. ఇప్పుడు సుదర్శన్ గారు ఉన్నారు. సుదర్శన్ గారు జడ్జి అనుకుందాం, జరసేపు జడ్జి అనుకుందాం, జడ్జి అనుకుందాం. ఈయన హైకోర్టులో ఉంటాడు, హైకోర్టులో సీనియర్ జడ్జిగా ఉండనుకో. ఈయన కొలీజియం. ఈయన ఏమనుకుంటాడు? మా కొడుకుని దేవాలనుకుంటాడు. మా కొడుకుని నా తర్వాత జడ్జిని చేయాలంటాడు. రాత పరీక్ష కాదుగా, నోటి మాట. నేను అయితే మా కొడుకు ఇప్పుడే చదువుతుండగా, వాడు ఇప్పుడే ఎల్ఎల్బి చదువుతుండు కాబట్టి వాడు ఎల్ఎల్బి చదివి హైకోర్టులో ఎన్రోల్ చేసుకొని
ఓ 4-5 నెలలన్నా పని చేయాలి కదా. మరి అప్పటిదాకా మరి పెండింగ్ అంటే ఉండని మరి ఏం చేస్తాము? నా కొడుకు రావాలి కదా, నా చుట్టాలు రావాలి కదా. ఇట్లా ఇప్పటికీ హైకోర్టులలో పెండింగ్లో ఉన్నటువంటి ఎందుకు పెండింగ్ ఉన్నాయంటే ఈ కారణాలు. ఒకసారి చూస్తే ఈ పెండింగ్ల కారణంగా ఏది ఈ కేసులు ఏవైతే పెండింగ్ ఉన్నాయో ఈ పెండింగ్ల కారణంగా కోర్టుల కారణంగా దేశ జీడిపి 2% నష్టపోతుంది. 2% నష్టం దేశ జీడిపి జరుగుతుంది ఈ కోర్టులు చేయంగా. అయితే 2024లో మొత్తం సుప్రీంకోర్టులో నలుగురు న్యాయమూర్తులను నియమించారు. హైకోర్టులలో 387 మందిని నియమించారు మొత్తం. హైకోర్టులో 34 నియమించారు. ఇంకా ఎన్ని పెండింగ్ ఉన్నాయంటే 387 జడ్జి పోస్టులు పెండింగ్ ఉన్నాయి. ఎందుకు నియమిస్తలేరు ఇవంటే వాళ్ళ పిల్లగాళ్ళు తయారు కాలే, ఇంకా జడ్జీలు అయ్యేందుకు. అగ్రవర్ణాల పోరగాళ్ళు ఇంకా తయారు కాలేదు, జడ్జీలు అయ్యేందుకు ఇంకా అర్హులు అందలేదు కాబట్టి అవి పెండింగ్లో ఉంటాయి. దీనికి ఈక్వేషన్స్ ఉంటాయి. అంటే కోర్టులో న్యాయవాదిగా 10 సంవత్సరాలు పనిచేసి ఉండాలి. ఇది ఎవరో కాదు, రాజ్యసభలో మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానం లెక్కలు ఇవన్నీ. ఇవి నా లెక్కలు కూడా కాదు. ఎందుకు పెండింగ్లో ఉంటున్నాయి కొద్దిగా జరగను ఎందుకు పెండింగ్లో ఉంటున్నాయి ఇవన్నీ అంటే వాళ్ళ పిల్లలు ఇంకా జడ్జిలు అవ్వడానికి అర్హతలు సాధించలేదు కాబట్టి పెండింగ్లో ఉంటున్నాయి. మరి బీసీల గురించి మీరు మాట్లాడొద్దు ఇక్కడ హైకోర్టులలో. ఎందుకు చెప్తా ఉన్నామంటే ఒక్కసారి ఈ లెక్కలు గమనిస్తే మనకు అర్థమవుతుంది. 2021 నాటికి అంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 2021 నాటికి సుప్రీంకోర్టులో ఎస్సీ న్యాయమూర్తులు ఎస్సీ జడ్జీలు ఎంతమంది అంటే 5. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 5 జడ్జీలు ఎస్సీ కేటగిరీ నుంచి ఉంటారు. దాంట్లో జస్టిస్ ఏ వరదరాజన్, జస్టిస్ బీసీ రే, జస్టిస్ కె రామస్వామి, జస్టిస్ కేజీ బాలకృష్ణన్. ఈయన చీఫ్ జస్టిస్గా పనిచేసిండు, ఎస్సీ మొదటి చీఫ్ జస్టిస్ ఈయన. ఆ తర్వాత జస్టిస్ బిఆర్ గవాయ్, ఇప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా వస్తుంది, రైట్. ఆ తర్వాత 2021లో జస్టిస్ సిటీ శివకుమార్, వీళ్ళు వీళ్ళు ఉన్నారు. ఇక ఎస్టీ న్యాయమూర్తులు అయితే లెక్క పెడతాను కూడా దొరకరు. ఓబీసీ న్యాయమూర్తుల లెక్క చాలా తక్కువ. ఇక గమ్మత్ విషయం ఏంటంటే ఇక ఇక్కడ లెక్కలు చూడ్రి. సుప్రీంకోర్టులో హైకోర్టులలో చూస్తే హైకోర్టులలో ఎస్సీ న్యాయమూర్తులు ఎంతమంది ఉన్నారంటే 23 మంది ఉన్నారు. వీళ్ళు ఎంత అంటే 3.54%. ఎస్టీ న్యాయమూర్తులు 10 మంది ఉన్నారు. వీళ్ళు ఎంత అంటే 1.54. బీసీ న్యాయమూర్తులు ఎంతమంది ఉన్నారంటే మొత్తం 76 మంది ఉన్నారు. వీళ్ళు ఎంత అంటే 11.76. 11.7. ఏది ఇది ఎప్పటి నుంచి అంటే 2018 నుంచి 2023 మధ్యలో నియామకాలు జరిగిన నియామకాల్లో. ఇక అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఏది ఓసీ వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 492 మంది ఉన్నారు జడ్జీలు. సంబంధం లేదు. 75% జడ్జీలు 75.69% జడ్జీలు అప్పర్ క్యాస్ట్ నుంచి ఉన్నారు. ఇగో ఇది జడ్జీల కథ. దేశ జనాభాలో 16% ఉన్నారు ఎవరు ఎస్సీలు, వాళ్ళు 3% జడ్జీలు ఉన్నారు అంతే. దేశ జనాభాలో
దాదాపుగా 10%, 8, 9, 10% ఉన్నటువంటి ఎస్టీలు కేవలం 1% ఉన్నారు. దేశ జనాభాలో 60% ఉన్నటువంటి బీసీలకు 11% ఉన్నారు. 6% లేని ఓసీలు 75% ఉన్నారు. ఇది జడ్జీలు. ఇక్కడ మరి ఇంతమంది ఇంత వివక్షత ఇక్కడ ఉంటే ఇక్కడ సామాజిక న్యాయము కోర్టులలోనే లేకపోతే ఇక పెండింగ్లో లేకపోతే ఇక ఈ ఎస్సీ ఆయన పట్టుకొని ఈ ఎస్సీ ఆయన నా భూమి పోయిందని పట్టుకొని ఓసీ జడ్జి దగ్గర పోతే నీకు న్యాయం అవుతుందా అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆ ఆరోపణలు కూడా ఉన్నాయి చాలా. అత్యంత తక్కువ వ్యవస్థ ఏది జ్యుడిషియర్లో ఇక్కడ రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి ఇక నచ్చినట్టు దున్నుకొని వెళ్ళిపోతూనే ఉంటారు అన్నట్టు. అందుకోసమే ఈ సుప్రీంకోర్టుతో పోలిస్తే హైకోర్టులలో కొద్దిగా మెరుగు. ఆ తర్వాత ఇక జిల్లా కోర్టులలో అంటూ రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి ఇక కొంత న్యాయం జరుగుతూ ఉంది. జ్యుడిషియరీ వ్యవస్థ ఇగో ఇట్లా సర్వనాశనమై కూర్చుంది. వీళ్ళు ఎందుకు ఫిలప్ చేయరు? ఇప్పుడు పెండింగ్ ఎందుకు కేసులు ఎందుకు 5,15,00,000 కేసులు ఎందుకు పెండింగ్ ఉన్నాయి? న్యాయమూర్తులు లేక. న్యాయమూర్తులను ఎందుకు నియమిస్తలేరంటే ఓసీ వాళ్ళు ఇంకా తయారు కాలే పిల్లలు. బీసీ వాళ్ళకి ఎట్లా ఇస్తామని ఆయన బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇవ్వకూడదు కదా అనేటువంటి నిబంధన మీద జరుగుతుంది. 75% మంది అప్పర్ క్యాస్ట్ నుంచి ఉంటారా? 492 మంది జడ్జీలు అప్పర్ క్యాస్ట్ నుంచి ఉంటారు. బీసీల నుంచి 76 మంది, ఎస్టీల నుంచి 10 మంది, ఎస్సీల నుంచి 23 మంది. ఇక్కడ ఈ వ్యవస్థ ఫెయిల్ అయిపోయింది. అక్కడ మిమ్మల్ని గుర్తుపెట్టుకోమన్నా కదా, రాజకీయంగా దివాలా తీసింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల నెత్తి మీద 8 లక్షల కోట్ల అప్పు మోపైపోయింది. ఇక్కడ భూముల విషయం నేను గతంలో చెప్పిన కదా, భూములు మొత్తం కొల్లగొట్టేసిరు. భూములు కూడా బీసీల చేతుల్లోంచి జారిపోయినాయి. హాస్పిటల్స్ అన్ని, కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నీ వాళ్ళయే, ఇంజనీరింగ్ కాలేజీలు అన్నీ వాళ్ళయే, అన్ని చోట్ల వాళ్ళే తిష్టేసిరని చెప్పిన కదా. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది? ఈ వ్యవస్థలన్నీ నాశనమై వాళ్ళు ఆర్థికంగా పైకి వచ్చారు ఈ వ్యవస్థలన్నింటినీ నాశనం చేసి. కాబట్టి ప్రజలారా మనకు కావాల్సింది ఏంటంటే రాజకీయ అధికారమే. ఇక్కడ బీసీ సర్కారు ఉంటే 10 మంది బీసీ జడ్జులు జొర్రొచ్చు, లోపలికి జొర్రొచ్చు. ఇవాళ మనం ఇంత మొదలు పెడతా ఉంటే సమాచార శాఖ చీఫ్ కమిషనర్గా చంద్రశేఖర్ రెడ్డిని పెట్టేసిండు, ఇంకో రెడ్డికి ఎక్స్టెన్షన్ ఇచ్చిండు. విద్యాసాగర్ రెడ్డి వాళ్ళ తమ్ముడు అంట. ఏం జరుగుతూ ఉంది ఇక్కడ? ఏం రాష్ట్రంలో ఏం క్యాస్ట్ పాలిటిక్స్ ఇవి? ఏం లెక్క? బీసీ ప్రజలారా, వీళ్ళతోని పరిపాలన చేత కాదు. మనకు అర్థమైంది ఏంటంటే వీళ్ళకు పరిపాలన చేత కాదు. వీళ్ళకి తెలిసిందల్లా విధ్వంసమే. వీళ్ళకి తెలిసిందా నిన్న నుంచి సోషల్ మీడియాలో ఒకటే ట్రోలు, పైసలు లేవు, కోసినా లేవు అని చెప్తే ఆయన రేవంత్ రెడ్డి గారు తిరుగుతున్నటువంటి ప్రత్యేక విమానాలు, ఈ మంత్రులు వేసుకపోతున్నట్టు గీ నల్లగొండ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గీ నల్లగొండక హెలికాప్టర్ వేసుకొని పోతాడు. ఈడికెళ్ళి హెలికాప్టరా గీ నల్లగొండకు పోయేతానుకో. ఆడా ఇల్లందు ఎమ్మెల్యే కాదు, ఇదివరకు ఉన్నటువంటి ఆయన 5 సార్లు ఎమ్మెల్యేగా గుమ్మడి నర్సే సైకిల్ మీద వచ్చిండాయా. ఆర్టీసీ బస్సులలో రాసి ఉంటుంది దానికి ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అని రాసి ఉంటుంది. అట్లా బస్సులలో మీరు హెలికాప్టర్ ఎందుక? మింగమెత్తుకులేదు మీసాలకు సంపంగా ఉన్నట్టుగా హెలికాప్టర్లు వేసుకొని పోవడం ఎందుకు? కోసినా పైసలు లేని కాడ ఈ అందాల పోటీలేంది? దానికో 200-300 కోట్ల ఖర్చు ఏంది? అందుకోసమే రాష్ట్ర ప్రభుత్వం దివాలా తీసింది. ఈ విచ్చలవిడిగా ఖర్చులు పెట్టి, విచ్చలవిడిగా దోపిడికి తెగబడి ఎక్కడికక్కడ దోపిడీ చేస్తూ ఉన్నారు. ఈ దోపిడీ వల్లనే దివాలా తీసింది రాష్ట్రం. దాంట్లో ఈ లొక్కలే కాదు, అది వరకు ఉన్న బీఆర్ఎస్ వాళ్ళు చేసింది గదే, ఇప్పుడు వీళ్ళు గదే. ఇవన్నీ అప్పర్ క్యాస్ట్ ప్రభుత్వాలు. ఇవన్నీ ప్రజలకు మంచి చేయడం కాదు, వ్యవస్థలను నాశనం చేసి అందులో వాళ్ళు బాగుపడ్డారు తప్ప ఈ వర్గాల ప్రజలు బాగుపడలే. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళకి పరిపాలన చేత కాదు. వీళ్ళ కౌలుకి ఇచ్చినాం రాష్ట్రాన్ని, వీళ్ళ నుంచి అయితలేదు. కాబట్టి ప్రజలారా, కౌలోడు మంచిగా లేనప్పుడు మనది మనమే చేసుకోవాలి. 2028లో కల్లా బీసీలారా స్టార్ట్, అప్రమత్తంగా ఉండండి. మన రాజ్యం రావాల్సిందే, మన ముఖ్యమంత్రి కావాల్సిందే. ఈ బీసీ వర్గాల నుంచి ముఖ్యమంత్రి అయితే తప్ప మన బాధలు పోవు. ఇలా ఒడ్లు కొనేటోడు లేడాడ, తడిసిపోయి పక్క రాష్ట్రం ఈనాడు పేపర్ది ఒక్కసారి
పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఈనాడు పేపర్ని చూద్దాం. ఇగో ఫస్ట్ అదంతెందుకన్నా, ఇగో పంట నష్టానికి తక్షణమే పెట్టుబడి సాయం నేటి సాయంత్రంలోగా అందించాలి. పక్క రాష్ట్రంలో పంట నష్టపోతే పెట్టుబడి సాయం అక్కడ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తూ ఉంది. ఇక్కడ పంట నష్టపోయింది, ఎంత నష్టపోయింది, కనీసం పోయి ఒక మంత్రి అయ్యో ఎట్లాగమైందిరా అని ఒక రైతును పట్టుకొని బాధ ఇన్నోడు లేడు, ఒక రైతు కన్నీటి బాధ ఇన్నోడు లేడు. వడ్లు చెరువు తరపిస్తూ ఉన్నాయి, కల్లాలని ఐకేపీ సెంటర్లని గుడ్లెల పెట్టి చూస్తూ ఉన్నాయి. మనం కొనాల్సిన టార్గెట్ కంటే 50% కూడా మనం కొనకపోతే ఇప్పటిదాకా. పోనీ ఆ రైతు బంధాన పూర్తి చేసినామంటే అదాన్ని పెండింగ్. ఇక రాజీవ్ యువ వికాసం పెడితే సిబిల్ స్కోర్ ఉండాలని చెప్పి, సిబిల్ స్కోర్ బీసీ ఎస్సీ ఎస్టీ పోరగాల దగ్గర ఆడుందా? సిబిల్ స్కోర్ ఉండాలట. బీసీ ఎస్సీ ఎస్టీ పోరగాల దగ్గర సిబిల్ స్కోర్ నాది. తిండికి గచ్చిలేక బతుకుతా ఉంటే సిబిల్ స్కోర్ కావాలా? ఇప్పుడు సిబిల్ స్కోర్ ఆధారంగా లోన్లట, అంటే మనకు కూడా కాదన్నట్టు కాదు, కంప్లీట్గా అప్పర్ కాస్ట్ పోరగాళ్ళకి ఇచ్చేటువంటి పథకం. స్కోర్ లేదు, లోన్ లేదు, కథం. ఆ స్కోర్ లేదు, ఈ లోన్ లేదు, అటు పెట్టుబడి సాయం లేదు, కళ్ళాలలో ఒడ్లు కొనుడు లేదు, ఇస్తా అన్న పథకాలు ఇచ్చుడు లేదు, రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగు, ఉద్యోగస్తుల భత్యాలు పెండింగు, రిటైర్ అయితే బెనిఫిట్స్ పెండింగు, ఆర్టీసీ ఆగమాగం. ఏ రంగంలో ముందున్నాం మనం చెప్పురి? ఏ రంగం? ఇవి చెప్పేందుకేనా ఒక ముఖ్యమంత్రి గారు గద్దె మీదకి ఎక్కి మా తాన ఏమీ లేవని శైలు లేవట్టుడేనా? ఈ శైలు లేవట్టిన చేయలేదో అప్పుడే 2023లో లేవడితే నీకు ఓటే అన్నా వద్దా అనేది జనం డిసైడ్ అయ్యేటోళ్ళు కదా. ముఖ్యమంత్రి గారు ఇప్పుడు చెప్తే లాభమైంది? ఇప్పుడు చెప్పడం అంటే ఏందన్నట్టు? దీన్ని మోసం అంటారు. దీన్ని రాజకీయ పరిభాషలో చెప్పాలంటే ఒక మోసం. ఇది ప్రజలను నయవంచనకు గురి చేయడం, నమ్మించి నయవంచనకు గురి చేసేటువంటి కార్యక్రమం. నీకు తెలియదా ఆ రోజు ఆర్థిక పరిస్థితి ఇట్లుందని? పోనీ ఇంత దివాలా తీసింది కదా, గత పాలకులు ఈ పాలకులు అంతా కలిసి రాష్ట్ర వ్యవస్థను దివాలా తీసిరు కదా, సర్కార్ వల్ల ఏమన్నా సక్కా చేసిరా వీళ్ళు? సర్కారు దవాఖానలు ఏమన్నా అందంగా తీర్చిదిద్దిరా? లేదే. విద్యా వైద్యాన్ని పడకేసిరు కదా, మొత్తం సర్వనాశనం చేసి కూస్తున్నారు కదా. మరి ఇటువంటి సందర్భంలో ఇంకా ఈయన పోగానే మళ్ళీ ఆయన బాగా చేయలేదా? నిన్ను చూసినాం కదనా ఇదివరకే, నిన్ను చూస్తేమి, తెలుగుదేశాన్ని చూస్తేమి, కాంగ్రెస్ను చూస్తేమి, అందరినీ చూస్తేమి, ఇంకా చూడాల్సిందే వాళ్ళనయా? అన్ని కుండలల్లో గదే, అన్ని కుండలలో ఉడికింది గదే కూడు, గదే నూకల పువ్వ. వాళ్ళు మాత్రం బాస్మతి బియ్యం తిని బతుకుతా ఉన్నారు. అందుకే ఈ లెక్కలన్నీ నేను జుడిషియరీ ఏంది, హాస్పిటల్స్ ఏంది, వీళ్ళు రాజకీయంగా ఎక్కడెక్కడ ఎట్లా తీసేసి ఇవన్నీ అందుకే లెక్కలు బయట పెట్టి చెప్తా ఉన్నా. ప్రజలారా మనం అర్థం చేసుకోవాలి ఇవన్నీ. వట్టిగానే చెప్పే ఇక ఒక ఆయన ఇక బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చూడు, వాళ్ళ కథ ఎట్లుంటుంది. తెలుగు స్క్రైబో దాని పేరు ఏదో ఉంది, తెలుగు స్క్రైబో ఏదో ఒకటి, ఒక ఆయన ఏంది అదేం యూట్యూబ్ ఛానల్, ట్విట్టర్ మొత్తం ఏది బీఆర్ఎస్ పార్టీ యూట్యూబ్ ఛానళ్లకు కంటెంట్ ఇచ్చేదంతా వాళ్ళే అన్నట్టు, అక్కడి నుంచే వస్తుంది. వాళ్ళు కూడా ఈ గిత్తతుంటే ఇగో ఇంత చేసి చూపెడతా ఉన్నారు. దాన్ని ఎట్లా అంటే ఇగో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారులంతా వేములవాడకు పోయారు కదా. ఒకరోజు వేములవాడకు పోతేనట ఈ ముఖ్యమంత్రి వీళ్ళందరూ కలిసి 32,000 రూపాయల తిండి తిన్నారట ఒకరొకరు. 32,000. ఇగో ఇది పంపిస్తుంది, ఇది ఓపెన్ చేయి. ఈ మూలాలు ఎక్కడి అని చెప్పి ఎతికితే బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా తయారు చేసిన మూలాలు. ఇగో, సిన్స్ ద టేకింగ్ ఆఫీస్ తెలంగాణ కాంగ్రెస్ అడ్మినిస్ట్రేషన్ లెడ్ బై రేవంత్ రెడ్డి హ్యాస్ బిన్ embroiled in dispute over several topics. Congress has been inciting controversy with its choice, ragging from the Hydra demolition సంబంధించింది. అయితే ఇగో గీడ చూడండి. Allu Arjun, according to the recent report, CM Revanth Reddy and other dignitaries who recently visited Vemulavada spent over 32 lakhs on meals అట. తినడానికి 32 లక్షలు ఖర్చు పెట్టిరట. To elaborate on November 20, CM Revanth Reddy paid a visit to the Vemulavada Rajarajeshwari Swami temple. A few ministers and other government representatives were with him. In addition to receive the Almighty Darshan, Revanth Reddy took
part in a sizable public event in the temple town. The CM and other officials were reportedly fed that day by the well-known hotel brand Taj Group nunchi which traveled to the town. The sources claim that on the particular day, Taj Group employees fed VIPs in the chairman's office of the Devasthanam board. Around 100 members were fed breakfast and lunch that day, according to Taj Krishna, which also forwarded the 32 lakhs bill to the executive officer of Devasthanam. The meal expense accounted for Rs 17 lakhs of the 32 lakhs, while the remaining 15 lakhs covered the cost of transportation, waiter fees and decor during the food catering. According to this study, each VIP dining expense యావరేజ్డ్ బై 32,000. అంటే ఒక విఐపి 32,000 రూపాయల తిండి తిన్నారు ఈ వేములవాడది అనేది. ఇక్కడ ఇండియన్ హెరాల్డ్ పేరుతో ఒక కథనం వచ్చింది. ఈ ఇండియన్ హెరాల్డ్ కథనం కరెక్టేనా అని చెప్పి దీన్ని నేను వెరిఫై చేసిన. మబ్బుల 4:30కు వెరిఫై 4:30-5 గంటలకు వెరిఫై చేస్తే ఇది ఏందంటే ఎక్కడి నుంచి పుట్టింది సోర్స్ అంటే బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాకి సంబంధించినటువంటి తెలుగు స్క్రైబ్ అనేటువంటి దాని నుంచి ఇది ఉద్భవించింది. వాస్తవానికి దీన్ని ఆ వేములవాడ దేవస్థానం కొట్టేసింది ఇది తప్పు అని. కానీ ఇది ప్రచారం చేసిరు. ఇప్పుడు ఇది ప్రచారం చేస్తూ ఉన్నారు ఏమని, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి 32,000 రూపాయల తిండి తిన్నాడు ఒకటే రోజులా, మరి రాష్ట్రం దివాలా తీస్తే గీతిరే తిండి ఎందుకు అనేటువంటి కౌంటర్లు తయారు చేస్తారు. తెలుగు స్క్రైబ్ అనుకుంటా దాని పేరు ఏదో ఉంది. వెరిఫై చేస్తే దాని మూలాలు వెళ్ళినాయి దాంట్లోంచి. ఈ రకంగా ఓవైపు రాష్ట్రం దివాలా తీస్తూ ఉంటే వీళ్ళు ఇంకా ఏది వీళ్ళు మంచిగా చేస్తలేరు మేము మంచిగా చేస్తాం, వాళ్ళు మంచిగా చేస్తలేరు మేము మంచిగా చేస్తాం అనేటువంటి దొంగ మాటలు చెప్తా ఉన్నారు. అన్న నువ్వు చెప్పేంత వరకు వింటారు, తర్వాత గాలిపోదు. నేను ఏం చేయాలి భయ్, నేను చెప్పాల్సింది చెప్తానే ఉన్నా, నేను చెప్పాల్సింది నా వంతు బాధ్యత కాబట్టి చెప్తున్నా. నాట్ అవైలబుల్ అట. రేవంత్ రెడ్డి మీద ఎన్ని చెప్పినా మేము నమ్మం. రేవంత్ పరిపాలన 100% నిన్ను ఎవడు నమ్మమంటుండు బాయ్ సాబ్, నేను చెప్తుంది నిజం, నువ్వు నమ్మకపోతే నేను ఏం చేయాలి? ఇంకా రేషన్ బియ్యం కూడా ఇవ్వట్లేదు, 6th ఇవ్వాలా అని చెప్పి చెప్తా ఉన్నారు. ఫ్రీ బస్ అవసరం లేదంటా ఉన్నారు. దోపిడీ వ్యవస్థలో ఏ కులపోడు వచ్చినా ప్రజలకు జరిగేది ఉట్టిదే అని చెప్పి చెప్తాను. ఇది దోపిడీ వ్యవస్థ ముమ్మాటికి. వీడు కాకపోతే వాడు. బీసీ ప్రజలారా మనకు లేనిదల్లా ఒకటే రాజకీయ పార్టీ కదా. బీసీలకు లేనిది వీళ్ళ దగ్గర అది ఉందనే కదా. దేకేంగే రైట్. మార్నింగ్ న్యూస్లో మిగతా వార్తలకు ఒకసారి వెళ్తే ఇక్కడ చూడుర్రి, ఇది ఈనాడు పత్రిక తెలంగాణ ఎడిషన్. ఈ యుద్ధము ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర, ఇది ఆందోళనకరమైనటువంటి వార్త, ఇది కామన్ వార్త. ఇక హైకోర్టు తీర్పులు రిజర్వ్లో ఉంచేస్తున్నారు, ఇది ఆందోళనకరమైనటువంటి వార్తే. ఇది ఆందోళనకరమైన వార్తే. ఇగో ఇది ఆందోళనకరమైన వార్తనే, ఇది ఆందోళనకరమైనటువంటి వార్తనే. ఇదేమో తెలంగాణ ఎడిషన్ ఈనాడు పేపర్. ఆంధ్ర ఎడిషన్ చూడుర్రి. ఇగో ఈ వార్త యుద్ధానికి సంబంధించి. ఇగో ఇదేమో సంతోషదాయకమైన వార్త. ఇది విపక్షాన్ని ఇబ్బంది పెట్టి అధికార పక్షం సంతోషపడే వార్త. ఇగో 5 లక్షల కొలువులకు కార్యాచరణ, ఇది సంతోషకరమైన వార్త. త్వరలో అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి, ఇది సంతోషకరమైన వార్త. ప్రస్తుతి సెలవులకు 2 పిల్లల నిబంధన ఎత్తివేత, ఇది సంతోషకరమైన వార్త. అక్కడ సింహాచలంలో 6 ఇంజనీర్లపై వేటు, ఇది అధికారానికి మచ్చరాకుండా చేసినటువంటి కార్యక్రమం. ఈ ఒకటే ఈనాడు పత్రిక ఏపీ తెలంగాణలో 2 ప్రభుత్వాలను ఎట్లా ప్రతిబింబిస్తున్నాయో మీరు చూడండి. 2 రకాలుగా ప్రతిబింబిస్తూ ఉన్నాయి ఈ పత్రికలు. తెలంగాణ ఎడిషన్ కనుక చూద్దాం. దారి యుద్ధ సన్నద్ధత పెంచుదాం, దాడుల్ని ఎదుర్కోవడంపై అన్ని రాష్ట్రాల్లో రేపు మాక్ డ్రిల్, సురక్షితంగా ఉండటంలో ప్రజలకు శిక్షణ ఇవ్వండి, రాష్ట్రాల కేంద్ర హోంశాఖ ఆదేశం, ప్రధానితో రక్షణ శాఖ కార్యదర్శి భేటీ. పాక్కు మరో ఆనకట్ట నుంచి నీరు నిలిపివేత, ఇంకో క్షిపణిని పరీక్షించిన దాయాది దేశం. దౌత్యయత్నాల్లో ఇరాన్ మేము పాకిస్తాన్ పక్షమే అని చెప్పి చైనా చెప్తున్నటువంటి మాట. ఇక్కడ మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఒక ఎస్సీ బిడ్డ అంటే టాపర్, స్కూల్లో కానీ ఎడ్యుకేషన్లో టాపరు, యూపీఎస్సీ సివిల్స్ కొట్టేటువంటి సత్తా ఉన్నటువంటి వాడు, ఐఏఎస్ ఐపీఎస్ కావడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఒక ఎస్సీ మాదిగ బిడ్డని ఈ అగ్రవర్ణాలు ఎట్లా నిలువరించారు, అతను అక్కడికి పోకుండా ఎట్లా అడ్డుకున్నారంటే ప్రత్యక్ష సాక్ష్యం గిడ ఉన్నాడు ఒక అబ్బాయిని పిలుపు. అతని మీద లేని కేసులు ఒక రెడ్డి గారు ఉన్నాడని చెప్పి లేని కేసులు సృష్టించి, అది లేవని చెప్పి తేలినా కూడా లేని కేసులు సృష్టించి ఆ పిల్లగాన్ని ఉద్యోగం పొడగొట్టిండు.
రా బాబు తొందరగా ఇగో ఒకసారి మైకి ఏం జరిగింది బ్రీఫ్గా చెప్పు. మాది జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ అన్నయ్య. కాళేశ్వరం పోలీస్ స్టేషన్ వస్తుంది, మాదాపూర్ మండల్, సబ్ డివిజన్ కాటారం. అయితే నేను ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో షార్ట్ లిస్ట్ అయినా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం. నాకు పీవీఆర్ సర్టిఫికేట్ ఎన్ఓసి కావాలని దరఖాస్తు చేసిన ఆన్లైన్లో వెరిఫికేషన్ దరఖాస్తు చేసిన. అయితే 2020లో ఇసుక కోరికి మా భూమి ఇవ్వమని గొడవలు అయినాయి. నాతో పాటు చాలా మంది పైన కేసులు అయినాయి. మీ భూమి ఇవ్వమని ఇసుక వారికి ఇవ్వమని ఎవరు అడిగారు? అప్పుడు ఉన్న ఇసుక కోరి యజమాని వాళ్ళు అడిగింది. ఎవరైనా? సుజిత్ రెడ్డి. దానికి బోనాల కిషన్ అనే కిషన్ సార్ ఉండే, ఆయన కూడా అడిగి ఇచ్చిండు. తర్వాత మాకు అన్యాయం జరిగితే నేను చాలా మంది తిరగబడ్డారు. ఆ వీడియో కూడా అన్నయ్యకు పంపించినది ఉంది. అయితే ఇప్పుడు ఫిబ్రవరిలో మళ్ళీ నేను మా భూమి ఇయ్యం 5 సంవత్సరాల తర్వాత అగ్రిమెంట్ అయిపోయింది, ఇంతతో క్లోజ్ చేయండి, మాకు ఇచ్చే పైసలు కూడా ఇవ్వలేదు. టీఎస్ఎండిసి తరపున కూడా 50,000 వస్తాయి కదా, ఎవరికి ఇవ్వలేదు. ఆ సుజిత్ రెడ్డి కోరి పోయి ఇంకో ప్రతాప్ రెడ్డి కోరి అని వచ్చింది. ఆ కోరి బంద్ అయిపోయినా కూడా ఆ పైసలు ప్రతాప్ రెడ్డి వీళ్ళిద్దరు ఈ ప్రజల పైసలు తీసుకున్నారు. అన్ని దళితుల భూములే. ఇది నేరేళ్ల సంఘటన కానీ చాలా పెద్దది కానీ బయటికి రాలేదు. అయితే నేను కంప్లైంట్ ఇస్తే ఎస్ఐ గారు తీసుకున్నారు. ఎస్ఐ పేరు ఏంది? తమాసిరెడ్డి. ఎస్ఐ పేరు తమాసిరెడ్డి. తీసుకున్నారు. పోయి మళ్ళీ ఫిజికల్గా కలిసి ఇచ్చిన మాట్లాడినా. 6 తారీఖు 7 తారీఖు 8 తారీఖు 9 తారీఖు నేను ఈ రోజు చేస్తా, రేపు చేస్తా, కంప్లైంట్ నా దగ్గరనే ఉంది చూస్తున్నాను. 11 తారీఖు నువ్వు నాకు కంప్లైంట్ ఇవ్వలే, నువ్వే పట్టుకపోవచ్చు, కంప్లైంట్ నా దగ్గర లేదు, నువ్వే పట్టుకపోవచ్చు అని అబద్ధం ఆడిండు. ఆ 2020లో ఒక గొల్లోల మీద కేసు అయింది అన్నయ్య. 2020లో మీరు డిఎస్పీ గారికి ఫోన్ చేసి ఇది కేసు చేయండి, ఇట్లా ఇంటి మీద దాడికి వచ్చుడు తప్పు కదా అని చెప్పిండ్రు. ఆ కేసులో నేను వీక్నెస్ చెప్పడానికి, సాక్ష్యం చెప్పడానికి పోతే వాళ్ళు ఏం చేసిండ్రు, కేసు కాంప్రమైజ్ కమ్మని అడిగిండ్రు. నేను కాంప్రమైజ్ ఎవరు చేసిర్రు దాడి వాళ్ళ మీద? గొల్లోళ్ళు మా ఇంటి మీదకి దాడికి వచ్చిండ్రు. ఆ కేసులో మీరు ఫోన్ చేసిండ్రు డిఎస్పీ గారికి, కేసు చేయండి, ఇట్లా చేయొద్దు కదా, ఇంటి మీద దాడికి పోవద్దు కదా అని ఉంటే అని. దానికి కారణం ఎవరు? సర్పంచ్. ఏం పేరు? కొరల్ల సునీత, వాళ్ళ భర్త, వీళ్ళందరూ కలిసి చేసిండ్రు. వాళ్ళ తర్వాత వాళ్ళే బయటకు వచ్చి వీడియో కూడా అంత ఉన్నది. అయితే అందులో ట్యాంపరింగ్ అంటే డిఎస్పీ వాళ్ళ పేరు తప్పదీసిండు కొంతమంది. డిఎస్పీ పేరు ఏంది? బోనాల కిషన్. ఇప్పుడు అడిషనల్ ఎస్పీ అక్కడే ఉన్నాడు. తర్వాత మా నాన్న పోయి కాంప్రమైజ్ కమ్మంటే నేను కాంప్రమైజ్ గాను, మీరు తప్పు చేసిండ్రు, కోర్టులో ఎట్లయితే అట్లా శిక్ష పడుతుంది కదా, దాంతో పోదామంటే వాళ్ళ ఇంటికి పోయింది. ఆడిని హైదరాబాద్ నుండి పోలీసు వాళ్ళే అటు 2 బేడీలు ఇటు 2 బేడీలు వేసుకొని తీసుకొని వచ్చిండ్రు కోర్టుకు. 4 బేడీలు వేసుకొని 4 పోలీసులు పట్టుకొని వచ్చిండ్రు. ఊరంతా మొత్తం ఇట్లా. తర్వాత ఏం జరిగింది? మా అయ్య పోయి కంప్లైంట్ ఇచ్చిండు 8 తారీఖు. మార్చి 8 తారీఖు కంప్లైంట్ ఇస్తే నేను ఎస్ఐ ఏమంటా అంటే అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ అని ఇవ్వాలి కదా, నేను ఇవ్వాలి అక్నాలెడ్జ్మెంట్ అని, మా దగ్గర ఉండదు, అట్లా ఇచ్చుడు ఉండదు, అట్లా మేము ఇయ్యం అని చెప్పిండు. అరే ఇట్లా ఎందుకు చేస్తాను సరే, ఇట్లా బతిమలాడితే కేసు అవుతుంది చేస్తానని చేయలేదు. మార్చి 21 తారీఖు ఎస్ఐ గారు ఏం చేసిండ్రు, డిఎస్పీ గారికి, ఎస్ఐ గారికి, సిఐ గారికి అంత ఎస్ఐ ఏం చేస్తాడో ప్రతిదీ వాట్సాప్లో పెడతాను, అన్ని చూస్తున్నారు. డిఎస్పీ సార్ వీళ్ళు ఫోన్ చేసి అడిగినా కూడా చెప్తున్నారు చేస్తానమని చెప్తలేరు. ఈ రెడ్డీస్ అంత ఒకటే. ఇప్పుడు కక్ష సాధింపే కదా, ఎస్ఐ ఇంతగానం చేస్తుండే ప్రతిదీ ఎవిడెన్స్ తోటి పెడతాంటే చేస్తలేడు. డిఎస్పీ గారిని సార్ దండం పెడతా సార్, కొంచెం ఇట్లా చేస్తాను చూడు సార్ అని కూడా. రామ్మోహన్ రెడ్డి డిఎస్పీ. ఇదివరకు కిషన్ ఉండే, ఇంత ముందు కిషన్ సార్, ఆయన ఇప్పుడు అడిషనల్ ఎస్పీ. ఇప్పుడు ఓకే, డిఎస్పీ రెడ్డి, ఎస్ఐ రెడ్డి, అందరు రెడ్డిలే. సిఐ ఎల్మదోరా, ఆయన ఏమంటాడు, నువ్వు స్టేషన్ రావాయా, ఏమనుకుంటాను అని బెదిరిస్తాడు ఫోన్లో. సార్ ఇట్లా ఉన్నా సార్ ఇట్లా చూడాలంటే, అయితే ఎన్ని రోజులు ఏంది ఒక డీలర్ అవి అని ఒక అతను ఉంటాడు అన్న, సేమ్ అతని పైన అట్లా అసలు చెప్పొద్దు, అసలు ఇక అది తప్పు. కానీ కేసు అయితే అసలు 2015లోనే డీలర్ల మీద కేసు అయింది, అదే కాళేశ్వరం పోలీస్ స్టేషన్లో. కాళేశ్వరం పోలీస్ స్టేషన్లో కేసు అయితే నా టాపికా రేప్ కేసు ఉందని ఎన్ఓసీలు ఇచ్చిండు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో నన్ను రిజెక్ట్ చేసిండు, రేప్ కేసు ఉన్నదన్నమాలే. ఉందా మీద? లేదు, రేప్ కేసు లేదు, నేను రేప్ చేయలే ఏం లేదు నేను చెప్పిన. నీ ప్రూఫ్ ఏంది? ఇదేంది చేసినట్టుగా ఇచ్చింది? రేప్ కేసులు ఉన్నట్టుగా ఎవరు ఇచ్చిన రిపోర్ట్ ఇది? ఎస్ఐ గన్ రెడ్డి తమాసిరెడ్డి. ఐ వెరిఫైడ్ మై స్టేషన్ రికార్డ్, ఇట్లా రిజెక్ట్ అని కొట్టిండు. అసలు నన్ను రిజెక్ట్ చేయడానికి ఎస్ఐకి ఏం అధికారం ఉంటుందన్న? ఇప్పుడు చెన్నూరు పోలీస్ స్టేషన్ కూడా కాళేశ్వరం పోలీస్ స్టేషన్ ఈఎస్ఐ కిందకి వస్తుంది. ఐ వెరిఫైడ్ మై స్టేషన్ రికార్డ్,
6 కేసెస్ పెండింగ్. అసలు ఇలా 6 కేసులు లేనేలేవు, 3 కేసులు ఉన్నాయి, అవి భూమి కోసం అయిన సివిల్ కేసులు. అత్యాచారం కేసు పెట్టిండు. ఆ కేసు వెరిఫై చేస్తే ఏమి వెళ్ళింది? ఆ కేసు ఎవరి పైన అయ్యింది, వాళ్ళు ఎక్కడోళ్ళు ఇగో ఎస్ఐ ఇట్లా వాట్సాప్ లో పెడితే నేను చెప్పిన నాది కాదయ్యా కేసు, నన్ను ఎందుకు ఇట్లా చేస్తాను సార్, ఇగో ఈ కేసులు అన్ని చూస్తే మీకు ఏర్పడుతుంది, అసలు నాకు సంబంధం లేని కేసు రేప్ కేసు నా మీద పెడతాను సార్ అంటే నా మీద పెట్టిండు. నేను వెరిఫై చేసి నేనే అంత ఇన్వెస్టిగేషన్ చేసి ఫర్దర్ గా ఎస్పీ గారికి, డీజీపీ గారికి, వీళ్ళందరికీ నేనే పెట్టిన, అన్ని నేనే పెడితే రిజిస్టర్ పోస్ట్ చేసిన అడిషనల్ ఎస్పీ సార్కి మెయిల్ వేసిన. ఎవరి మీద అయింది యాక్చువల్ కేసు? అది ఒక వాళ్ళ పేర్లు కొంచెం. నీ పేరేనా వాళ్ళది కూడా? ఆ పేరు నాదే ఉంటుంది, అయినా నేను చెప్పిన నాది కాదని ముందే. కాదా నువ్వు ప్రూవ్ చేయ ఏది వాళ్ళ పేరు ఏమి నీ కొంప కోల్పోతుంటే ఇంకా నువ్వు ఇంకా రేప్ కేసు పెట్టిన వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, అంతా అయిపోయింది వాళ్ళకి. కన్నం మమత, ఇది వాళ్ళకి సంబంధించినటువంటి కేసు. ఈ కేసును తీసుకొచ్చి ఈ పిల్లగాని పేరు మీద నువ్వు కేసిండు ఎస్ఐ తమాషా రెడ్డి. ఎంత తమాషా చూడరు. ఈ పిల్లగాడు ఎస్సీ మాదిగ కాబట్టి, ఇతను టాపర్ కాబట్టి ఇతనికి ఉద్యోగం రాకుండా ఇన్నే అడ్డుకున్నారు అన్నట్టు. ఇగో ఈ తమాషా. సివిల్స్ ఉద్యోగం రాకుండా అసలు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఉద్యోగం వస్తుంది అని అదొక సెక్యూరిటీ, అంటే అందులో అన్ని మినిస్ట్రీకి ఇట్లా అన్ని ఆర్మీకి, నేవీకి అన్నిటికీ వెపన్స్ మేకింగ్ అక్కడే తయారైతే అసలు అందులో ఉద్యోగం వస్తుంది ఇట్లా ఎవరు చెప్పొద్దు. అసలు నన్ను పబ్లిక్ గా తీసుకొచ్చి ఇట్లా బదనం చేస్తాడు. ఇక డిఎస్పీ గారికి ప్రతిదీ ఇక వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. రేప్ కేసు అయిందేమో ఒకరి మీద, ఈయనకు ఉద్యోగం వచ్చే టైంకి ఈయన మీద అయిందని చెప్పి రిపోర్ట్ ఇచ్చి ఈయన ఉద్యోగం పొడగొట్టిండు తమాషా రెడ్డి. ఇక అన్ని డిఎస్పీ గారికి పెట్టిన ప్రతిదీ డిఎస్పీ గారికి, ఎస్పీ గారికి. ఇగో ఈ రకంగా ఉంటుంది ప్రజలారా, నిరుద్యోగ యువకులారా, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ నిరుద్యోగ యువకులారా, ఇగో మీకు ఉద్యోగం రావాలంటే ఇగో ఇన్ని రకాలుగా మిమ్మల్ని అడ్డుకుంటారు వీళ్ళంతా. నేను డిఎస్పీకి ఫోన్ చేసిన, డిఎస్పీకి ఫోన్ చేస్తే 9:30కి నేను బందోబస్తు 9:30కి బందోబస్తు ఉంటాడు. బ్లాక్ చేసాడు ఎస్పీకి చెప్తే ఎస్పీ నన్ను వాట్సాప్ లో బ్లాక్ చేసాడు అన్ని మొత్తం పెడితే. ఇగో ఇది జరుగుతుంది. ఒక్క ఇసుక మాఫియా వీళ్ళ భూమిని ఇయ్యమని ఇసుక మాఫియా అడిగింది. ఆ ఇసుక మాఫియా ఇయ్యనందుకు వీళ్ళ మీద కేసు పెట్టి వీళ్ళ కుటుంబాన్ని చిందరబందర చేసి ఈ పిల్లగానికి ఉద్యోగం వస్తే అక్కడికి ఉద్యోగాన్ని కూడా రాకుండా చేశారు. ఇగో ఇది ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కథ. తీసుకో. నేషనల్ ఎస్సీ కమిషన్ రిపోర్ట్ అడిగితే అసలు ఎస్పీ రిపోర్ట్ ఇస్తలేడు 2 నెలల నుండి. నేషనల్ ఎస్సీ కమిషన్కే రిపోర్ట్ ఇస్తలేరట చూడు. ఎస్సీ కమిషన్ రిపోర్ట్ అడిగినా ఎత్తలేరు అన్న. ఇప్పుడు చెప్పినందుకు నిన్నేమన్నా చేస్తే ఏం చేస్తావు అని అడుగుతాను. నన్ను చంపితే మరి చంపుతారట. ఎవరు చేస్తారట, ఎవరు చంపుతారట? అక్రమ కేసులు పెడతావు, నువ్వు బైక్ పోతుంటే యాక్సిడెంట్ అవుతుంది, ఏం చేస్తావు? ఎవరంటారు అన్నమాట? పోలీసు వాళ్ళు ఎస్ఐబి వాళ్ళతోటి కొంతమంది తెలిసిన వాళ్ళతో చెప్పిస్తాను. మా దోస్తు ఉంటే ఎస్ఐ ఫోన్ చేపించి ఎడగలమంటే అడగలుగుతా, ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తాడు. ఇంటికి వస్తే లేనిపోని కేసులు పెట్టి జైలు పంపుతాం, ఇట్లా బెదిరిస్తాడు. ఏమా మీ తాత జాగిరా? ఈ రాష్ట్రం ఏమన్నా, ఈ చట్టాలు ఏమన్నా మీ ఇళ్ళ కోసం తయారు చేసుకున్నాయా? గింత అన్యాయం ఉంటుంది అదేనా? మంది మీద అయిన కేసు ఈ పిల్లగాని మీద పెట్టి ఉద్యోగం పొడగొడితిరు కాదనే, ఒక దళిత బిడ్డది కాదంటే నీదే అన్న అవుతుందట. అది నీదే అన్న అవుతాడ సార్, నాది సార్ దండం పెడతా సార్, అసలు ఎందుకు ఇట్లా చేస్తాను సార్ అంటే అది నీదే, నేను వెరిఫై చేసిన చెన్నూరులో తెలుసుకొని ఒక పని చేసి అసలు ఆయన ఫిట్టా అన్ఫిట్ అనేది మనం కూడా వెరిఫై చేద్దాం. థ్యాంక్ యూ. నువ్వు కూర్చో మిత్రం. రైట్. ఇగో ఈ రకంగా ఉద్యోగాలు పోతాయి, ఇంకా పోతాయి. వీళ్ళ కుట్రలు మామూలుగా ఉండవు చాలా. ఒకవేళ నువ్వు అన్నీ సాధించుకొని ఆడికి వచ్చినా కూడా నేను ఏసీబీ పట్టిస్తారు మళ్ళా. ఇన్ని రకాలుగా ఉంటాయి. రైట్గా యుద్ధ సన్నద్ధత పెంచుదాం, దాడుల్ని ఎదుర్కోవడంపై అన్ని రాష్ట్రాల్లో రేపు మాక్ డ్రిల్ నిర్వహించబోతున్నారు. సురక్షితంగా ఉండటంలో ప్రజలకు శిక్షణ ఇవ్వండి. రాష్ట్రాల కేంద్ర హోంశాఖ ఆదేశం. ప్రధానితో రక్షణ శాఖ కార్యదర్శి భేటీ. పాక్కు మరో ఆనకట్ట నుంచి నీరు నిలిపివేత. ఇంకొక క్షిపణిని పరీక్షించిన దాయాది దేశం. దౌత్యయత్నాల్లో ఇరాన్. మేము పాకిస్తాన్ పక్షమే ఉంటామని చెప్పి చైనా కుండబద్దలు కొట్టేసినట్టు చెప్పేసింది. పాల్గాం ఉగ్రదాడికి పాల్పడి తప్పిదం చేసిన వారికి, ఘోర కుట్రలో భాగస్వాములైన వారికి కనివిని ఎరగని చావు దెబ్బ తప్పదని హెచ్చరించిన భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆ దిశగా కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారా?
దయాది పీచమంచేలా కొరడా జులిపించనున్నారా? వేగంగా చోటు చేసుకున్న పరిణామాలు ఈ అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. అన్ని రాష్ట్రాల్లో యుద్ధ అప్రమత్తతకు కేంద్రం పిలుపునివ్వడం దీనికి బలాన్ని చేకూరుస్తుంది. గగనతల దాడుల గురించి హెచ్చరించే సైరన్ల వ్యవస్థ పనిచేసేలా చూడాలని, ఇతరత్ర స్వీయ రక్షణపై ప్రజలకు అవగాహన కల్పించాలని కేంద్ర హోంశాఖ సోమవారం అన్ని రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. అత్యవసర సమయాల్లో ఎలా స్పందించాలనే దానిపై పౌరుల్ని సమాయత్తం చేసేందుకు ఈ నెల 7న మాక్ డ్రిల్ నిర్వహించాలని కోరింది. అధికారులతో పాటు సివిల్ డిఫెన్స్ వార్డన్లు, వాలంటీర్లు, హోంగార్డులు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, నెహ్రూ యువ కేంద్రాలు, కళాశాలలు, పాఠశాల విద్యార్థులు దీనిలో భాగస్వామ్యం చేయబోతా ఉన్నారు. అయితే ఒకవేళ మనం పాకిస్తాన్తో దాడులకు దిగితే పాకిస్తాన్ కూడా దాడులు చేస్తుంది కదా, మరి అప్పుడు ఇక్కడ బాంబులు గీంబులు పడితే, రాకెట్ లాంచర్లు పడితే మనం ఎట్లా తప్పించుకోవాలి అనేటువంటి శిక్షణ అన్నట. శిక్షణ ఇప్పటి వరకు భారత్ పాకిస్తాన్ మధ్య 4 సార్లు యుద్ధాలు జరిగినాయి. 1948-47 ప్రాంతంలో పార్టీషన్ టైంలో జరిగినటువంటి యుద్ధం ఒకటైతే, ఆ తర్వాత ఏది ఇందిరాగాంధీ హయాంలో జరిగినటువంటి యుద్ధం ఒకటైతే, ఆ తర్వాత 99లో ఏది ఒక యుద్ధం జరిగింది, కార్గిల్ జరిగింది. ఇక ఈ రకంగా ఒక 4 సార్లు జరిగింది. 4 సార్లు జరిగితే ఇరు దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు 18,500 మంది సైనికులు చచ్చిపోయారు. ఆర్థికంగా అనేకమైనటువంటి నష్టాలు జరిగినాయి. సో ప్రజలారా, మరి ఇప్పుడు యుద్ధం వస్తుంది, మనం దేశం పక్షాన నిలబడాలి. కాబట్టి ఈ మాక్ డ్రిల్ ఎట్లా ఉంటుందంటే, ఏదైనా క్షిపణులు కానీ ఏదైనా పడేటప్పుడు గట్టి భవంతుల దగ్గరే ఉండాలి, గ్లాస్ గోడల దగ్గర ఉండొద్దు, నేల మీద పడుకోవాలి. ఇటువంటి కొన్ని చేయబోతా ఉన్నారు, చెప్పబోతా ఉన్నారు. ఇక ఉగ్రపోరులో భారత్కు సంపూర్ణ మద్దతు. ప్రధాని మోడీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ హామీ ఇచ్చిండు. జమ్మూ శివార్లోని అక్నూర్ వద్ద నిర్మించిన డ్యామ్ నుంచి నీటి విడుదల నిలిపివేయడంతో రాళ్లు తేలిన చినాబ్ నది నుంచి అక్కడ పాకిస్తాన్ పోయే నది అనమాట. అది ఇక ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర, రాజకీయ పార్టీలు, ఉద్యోగ సంఘాలను రెచ్చగొడుతున్నాయి. విపక్ష నేతల చేతుల్లో పావులు కావద్దు. అనా పైసా అప్పు పుట్టట్లేదు, ఢిల్లీ వెళ్తే అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, రహదారులు వేయడం కాదు, గుంతలు పూడ్చేందుకు డబ్బులు లేవు. ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతింది. పోలీసు అవార్డుల కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టీకరణ అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇక రాష్ట్రంలో ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని, బదనం చేయాలని కొన్ని రాజకీయ పార్టీలు కుట్రలు పన్నుతున్నాయని, ఉద్యోగులను రెచ్చగొట్టి ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. రాజకీయ పార్టీలు, విపక్ష నేతల చేతుల్లో ఉద్యోగ సంఘాలు పావులుగా మారొద్దని కోరారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే సహకరించాల్సింది పోయి సమరం చేస్తామని ఉద్యోగ సంఘాలు అంటున్నాయని, 1వ తేదీనే జీతాలు ఇస్తున్నందుకు సమరం చేస్తారని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ కేంద్రంలో పోలీస్ శాఖ సోమవారం ఓ టీవీ ఛానల్తో కలిసి నిర్వహించిన అవార్డుల కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి ఇచ్చిన అల్టిమేటంపై ఘాటుగా స్పందించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఆదాయం, అప్పులు, వడ్డీలపై సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ఉద్యోగులు ప్రజల కోసమే తాను పనిచేస్తున్నానని, ఉద్యోగులు తాను వేరువేరు కాదని, అందరం కలిసి తెలంగాణను అభివృద్ధి పదంలో తీసుకెళ్దామని పిలుపునిచ్చారు. ఇక గత ప్రభుత్వం వేల కోట్ల బకాయిలు పెట్టింది. ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తుందనే ఉద్దేశంతో గత ప్రభుత్వం పదవి విరమణ వయసు 58 నుంచి 60 ఏళ్లకు పెంచింది. విశ్రాంత ఉద్యోగులకు చెల్లించాల్సిన 88,500 కోట్లు నెల నెలా జీతాలు, పెన్షన్లు, బెనిఫిట్స్ దాచుకున్న సొమ్ము 9,000 కోట్లను గత ప్రభుత్వం బకాయిలు పెట్టింది. ఇప్పుడు ఆరోపణలు చేస్తున్న రాజకీయ పార్టీలు తమకు వారసత్వంగా బకాయిలు ఇచ్చారని గుర్తుపెట్టుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ మొదలుపెట్టిన పని ఇదంతా దీని మీద కొనసాగుతూ ఉంది. అయితే ఇక్కడ ఇక బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళ కథ చూడండి, వాళ్ళు ఎట్లుంది, వాళ్ళు ఏమని ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎంత ముచ్చట అంటే, రాష్ట్రం దివాలా తీసిందంటే దాన్ని వాళ్ళు పెడుతున్న పోస్టులు ఏంటియో చూడండి సోషల్ మీడియాలో. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే హెలికాప్టర్ లేనిది వెళ్తలేడట బయటికి. ఇక చూడన్న పంపిస్తున్నా చూడు నీకు. నిజంగా చేసిందంతా బీఆర్ఎస్ పార్టీ. ఎంత అద్భుతమైన తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు దాన్ని కుప్పగూల్చి పారేసి ఇక వాళ్ళు సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు చూడరు. రేవంత్ రెడ్డి గారు వేసుకునేటువంటి బూట్లట 95,000 ఈ బూట్లు. దాన్ని నేను సంపాదించి పెట్టిరు. ఇగో
కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ హెలికాప్టర్ లేని వెళ్తే ఒట్టి వీళ్ళిద్దరు. వీళ్ళేమో రాజపుత్రులు లెక్క. ఎందుకు మీకు హెలికాప్టర్? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నన్ను అడుగుతా ఏం కమాయి చేస్తావు చెప్పి హెలికాప్టర్లో పోయి ఇట్లా ఎగిరేసుకుంటా ఈ అల్చేలు తప్ప ఏం లేదా? నీకు మంత్రి పదవి తెలివి ఎక్కడదా? లేదు, అది కూడా లేదు. ఇగో హెలికాప్టర్లలో తిరుగుడు. ఇగో ఈ ఫోటోలు పెట్టిరు. ముఖ్యమంత్రి ప్రత్యేక విమానంలో పోయేది. ఇగో ముఖ్యమంత్రి ఇతర దేశాలకు బిజినెస్ క్లాసులలో పోయేటువంటి వీడియోలు. ఇగో ఈయన రోహిన్ రెడ్డి, ఈయన రోహిన్ రెడ్డి గుత్త సుఖేందర్ రెడ్డి కొడుకు, ఆయన పేరు. వీళ్ళంతా అధికారులు ఉన్నట్టున్నారు. ఈయన ఖచ్చితంగా ఉండాల్సిందే, ఎందుకంటే ఈయన అత్యంత కీలక వ్యక్తి రేవంత్ రెడ్డి గారి జీవితంలో. సరే, ఏదేమైనప్పటికీ కూడా మరి ఇంత లగ్జరీ లైఫ్ని ప్రజల కళ్ళ ముంగట కనిపించేటట్టు చేసి ఇలా పైసలు లేవంటే ప్రజల నుంచి కూడా అటువంటి స్పందనే వస్తుంది. బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రచారం చేస్తున్నటువంటి అవన్నీ. ఇక రానున్న 3 ఏళ్లలో 2 లక్షల కోట్ల పనులు, ప్రతి జిల్లా కేంద్రాన్ని హైదరాబాద్తో అనుసంధానిస్తాం, 10,000 కోట్లతో విజయవాడకు. ఇగో వీళ్ళు హెలికాప్టర్లో పోతే వాళ్ళనే కట్టమన్నారు, పైసలు వాళ్ళనే కట్టమన్నారు. మళ్ళీ పోయి పొడిచేది ఏముండదు, వట్టిదే షోపుటపు. 10,000 కోట్లతో విజయవాడకు 6 లేన్ల రహదారి. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ 6,000 కోట్ల పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిరట. నిన్న 2 లక్షల కోట్ల పనులు చేస్తామని చెప్పారు. ఇక చర్చలకు పిలవకపోతే సమ్మె తథ్యం, రేపటి నుంచే సిద్ధమవుతాం. ఆర్టీసీ ఐకాసా నేతలు బస్ భవన్ వరకు కార్మిక కవాతు నిర్వహించారట. డిమాండ్ల సాధన కోసం సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు టీజీఎస్ ఆర్టీసీ ఐకాసా నేతలు ప్రకటించారు. ఈ నెల 6వ తేదీ అర్ధరాత్రి వరకు చర్చలకు ఆహ్వానం రాకపోతే 7వ తేదీ ఉదయం నుంచే సమ్మెకు దిగుతామన్నారు. సమ్మె పిలుపులో భాగంగా సోమవారం హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్ నుంచి ఆర్టీసీ బస్ భవన్ వరకు ఐకాసా ఆధ్వర్యంలో కార్మిక కవాతు నిర్వహించారు. యాజమాన్య వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం బస్ భవన్ వద్ద జరిగిన సభలో ఐకాసా చైర్మన్ ఈదురు వెంకన్న, కో చైర్మన్లు హనుమంతు ముదిరాజ్, థామస్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే చర్చలకు పిలవాలని చెప్పి డిమాండ్ చేసిరట. ఆర్టీసీ సమ్మె ఆగే పరిస్థితి కనిపిస్తుంది. ఖజానా ఉంటేగా. కలకాలం గుర్తుండేలా సాంప్రదాయ సంస్కృతుల మేళవింపుతో మిస్ వరల్డ్ పోటీలకు ఏర్పాట్లు, రాష్ట్రంలోని కళలను పరిచయం చేసేలా అధికారుల ప్రణాళిక, అడుగడుగునా ప్రతిధ్వనించనున్న తెలంగాణ జరూర్ ఆనావ్ నినాదం అంట. హైకోర్టు తీర్పులు రిజర్వ్లో ఉంచేస్తున్నాయి. ఇది ఆందోళనకరమైన పరిణామం, దీన్ని అనుమతించబోం. సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం. తీర్పులు వెల్లడించడంలో వివిధ హైకోర్టులో జరుగుతున్న జాప్యంపై సోమవారం సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 2025 జనవరి 31 ముందు 2025 జనవరి 31 ముందు జడ్జిమెంట్ రిజర్వ్లో ఉంచి ఇంకా తుది తీర్పు వెల్లడించని కేసుల వివరాలను 4 వారాల్లోపు సమర్పించాలని అన్ని హైకోర్టులను ఆదేశించింది. తమ కేసులో జడ్జిమెంట్ రిజర్వ్ చేసి 2-3 ఏళ్ళు అవుతున్నా తుది తీర్పుకు ఇంకా ప్రకటించలేదని 4 దోషులు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్ల ధర్మాసనం ఈ ఉత్తర్వులను జారీ చేసింది. నిజాయితీగా చెప్తున్నాం, ఇది ఆందోళనకరమైన విషయం. ఎందుకు ఇలా జరుగుతుందో పరిస్థితులు ఏంటో మాకు తెలియవు, కానీ వీటిపై ఖచ్చితంగా మార్గదర్శకాలు జారీ చేస్తాం. ఇలా జరగడాన్ని మాత్రం అనుమతించబోమని ధర్మాసనం పేర్కొంది. ఈ కేసులో సుప్రీంకోర్టు నోటీస్ ఇచ్చిన తర్వాత 75 క్రిమినల్ అప్పీలపై 1 వారంలో జార్ఖండ్ హైకోర్టు తీర్పులు వెలువరించిందంటూ ఓ ఆంగ్ల పత్రిక ప్రచురించిన కథనాన్ని ధర్మాసనం పరిగణలోకి తీసుకుంది. ఆ 75 క్రిమినల్ అప్పీలపై వివరాలను సమర్పించాలని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ నోటీసులు జారీ చేసింది. జడ్జిమెంట్ పెండింగ్లో ఉంచిన తేదీ, తీర్పు ప్రకటించిన తేదీ తదితర వివరాలు అందులో స్పష్టంగా పేర్కొ. పెండింగ్ ఇప్పుడు వాదనలు విని కేసు రిజర్వ్ అని వెళ్ళిపోతాడు. ఇక 2-3 ఏళ్ళు ఆయనట ఈ దోషులు పిటిషన్ ఏది తీర్పు ఇంకా వెల్లడిస్తలేరు. ఈ రకంగా ఉంది కోట్ల పరిస్థితి. అన్నం పల్లెంలో అంతులేని కారుణ్యం అట. అన్నం తింటున్నప్పుడు మనం రుచిని చూస్తాం, కానీ వీగన్లు మాత్రం వీపులపై కారుణ్యం చూపిస్తాయి. తాము తినే ఆహారంలో ఎలాంటి జంతు సంబంధ పదార్థాలు లేకుండా చూసుకుంటారు. ఆహారమే కాదు, తమ ఆహార్యంలోనూ అదే నిబంధన పాటిస్తారు. దీనివల్ల ఆనందమే కాదు, ఆరోగ్యం సొంతమవుతుందంటారు. 2 తెలుగు రాష్ట్రాల్లో వీరి సంఖ్య గణనీయంగా పెరుగుతుండడం గమనార్హమట. అన్నం పల్లెంలో అంతులేని కారుణ్యాన్ని పాటిస్తూ ఉన్నారట. కుటుంబాల్లో ఇసుక తుఫాన్. క్వారీల నుంచి అతివేగంతో రోడ్లపైకి ఇసుక లారీలు. ప్రమాదాలతో పోతున్న ప్రాణాలు, వికలాంగులుగా పలువురు. కుటుంబ పోషణకు బాధితుల అవస్థలు. క్వారీల్లో ఇసుక నింపి కొన్ని రహదారులపై అత్యంత వేగంగా దూసుకొచ్చే లారీలు జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. లారీ ఢీకొని ఇంటి పెద్ద ప్రాణాలు కోల్పోయినా దివ్యాంగులుగా మారిన కుటుంబాలు నిత్యం నరకం అనుభవిస్తున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మల్హార్ మండలంలో టీఎస్ఎండిసి నిర్వహణలో కొనసాగుతున్న క్వారీల పరిధిలో పరిస్థితి దారుణంగా ఉంది. మహదేవ్పూర్ మండలంలో 11 ఇసుక క్వారీలుండగా మల్హార్ మండల పరిధిలో 1 ఉంది. ఈ క్వారీల నుంచి రోజుకు సగటున 920 లారీలు హైదరాబాద్, వరంగల్ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ క్రమంలో అత్యంత వేగంగా ప్రమాదకరంగా నడుపుతున్న స్థానికుల ప్రాణాల మీద తెస్తుంది. కాటారం పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో 2020 నుంచి 2025 వరకు ఇప్పటివరకు 59 లారీ ప్రమాదాలు జరగగా ఈ ఘటనలో 20 మంది మృతి చెందగా 58 మంది గాయపడ్డారు. చచ్చిపోయేటోళ్ళంతా పేదోలే కదా.
ఇసుక క్వారీలు ఎవరి వాళ్ళవి. ఆ క్వారీలు ఇప్పుడు ఇందాక వచ్చింది కాటారం క్వారీలు కాటారం ఆ క్వారీ ఇది. అదే బ్యాచ్. భూపాలపల్లి జిల్లా కాటారం మండలం సబ్స్టేషన్ పల్లికి చెందిన తోట రవి భూమి కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. ఫిబ్రవరి 6న ఆయనను ఇసుక లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో 2 కాళ్ళను కోల్పోయారు. వైద్య ఖర్చులకు 7 లక్షలు, కౌలు సాగుకు 3 లక్షలు కలిపి మొత్తం 10 లక్షలు అప్పులయ్యాయి. ప్రస్తుతం ఆసుపత్రికి వెళ్ళినప్పుడల్లా వైద్యానికి 50,000 ఖర్చు అవుతున్నాయి. రవి అనిత దంపతులకు 2 కుమారులు. పెద్ద కుమారుడు జయకృష్ణ, చిన్న కుమారుడు చందు, ఇద్దరు ఇంటర్ చదువుతున్నారు. వీరిలో జయకృష్ణ దివ్యాంగుడు. అయ్యో, రవి మంచానికే పరిమితం కావడంతో కుటుంబ పోషణ భారం అంతా అనితపై పడింది. పరిహారం కింద 5 లక్షలు ఇస్తానన్న లారీ యజమాని 2 లక్షలు ఇచ్చారని, కూలి పనులు చేస్తే తప్ప ఇల్లు గడిచే పరిస్థితి లేదని అనిత ఆవేదన వ్యక్తం చేసింది. ఇన్ని వాళ్ళ దందలకు బలి కావాల్సింది వీళ్ళే, వాళ్ళ నిర్లక్ష్యానికి బలి కావాల్సింది పేదలే. జీవజలం నాగర్ కర్నూలు జిల్లా వెంట్లవెల్లి మండల కేంద్రం శివారులో ఊటబాయి బండు వేసవిలోనూ నీటితో కలకల్లాడుతుంది. గతంలో ఈ బావి మీద ఆధారపడి వ్యవసాయం చేసిన రైతులు పంట కాలువలు వచ్చాక వాడడం తగ్గించారు. సంవత్సరం పొడవునా నేలకు సమాంతరంగా నిండుగా నీరు ఉండే ఈ బావి జీవాలకు దాహం తీరుస్తా ఉన్నారు. సో ఇది ఈనాడు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు. ఒకసారి వెలుగు దినపత్రికలో వార్తలను చూద్దాం. కరీంనగర్ నిజామాబాద్ జిల్లాలో భూకంపం 3 నుంచి 5 సెకండ్ల పాటు కంపించిన భూమి రిక్టర్ స్కేల్పై 3.9గా నమోదు. భారీ పేలుడు శబ్దం, ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనం. నిన్న భూకంపం వచ్చింది. 3 ఉందా విజువల్? లైట్గా వచ్చింది చిన్నది, చిన్నగా ఇట్లా వచ్చిపోయింది. ఇదే ఫైనల్ అన్న, ఇక్కడ ఉంటుందేమో. అదే ఇట్లా కదిలింది. అదో అదో పోరాడు భయపడ్డాడు. సౌండ్ వస్తుంది, సౌండ్ వచ్చి ఇట్లా ఊరికింది. అదో అదో ఎవరని చూస్తున్నా. పెద్ద ప్రమాదం ఏమి ఉండదు, తెలంగాణలో ఎక్కువ ఉండదు అంత. అదో అదో ఊగింది చూడు మొత్తం. ఇగో ఈ ప్రాంతంలో సిద్దిపేట, నిజామాబాదు, కరీంనగర్, సిరిసిల్ల ఈ ప్రాంతంలో భూకంపం వచ్చింది. ఇది కొంత ఒక ఆమె డిమాండ్ బాగా పెద్ద అవుతుంది. అసలు ఆర్టీసీ బస్సు ముందు మహిళ నిరసన చెప్తుంది. బస్సులో కళ్ళు తీసుకొని రావద్దని డ్రైవర్ చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేసిందట. కళ్ళు ఎందుకు తీసుకుపోనియారు బస్సులో అని చెప్పి నల్గొండ ఎక్స్ప్రెస్ బస్సు కూడా కళ్ళు పంచాయతీ. కాగినోడు బస్సులో పోవచ్చు కానీ చుట్టాలకు పక్కాలకు తీసుకుపోతుంటారు. అది పెట్రోల్ లేక పేరుతుందా, లేకపోతే ఏమన్నా విస్ఫోటనం అవుతుందా? అది ఆమె డిమాండ్. ఇది కరీంనగర్ నిజామాబాద్ జిల్లాలో భూకంపానికి సంబంధించినటువంటిది. అయితే ఇక అనా పైసా అప్పు పుడతలే, నన్ను కోసినా ఎక్కువ ఆదాయం రాదు. కేసీఆర్ చేసిన అప్పులు పెట్టిన బాకీల వల్లే ఈ దుస్థితి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు, ఏం చేయాలనో మీరే చెప్పండి. ఉద్యోగ సంఘాల నేతలను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి. సర్కార్ నడవాలంటే ప్రతి నెల 22,000 కోట్లు కావాలి. 18,500 కోట్లకు మించి రూపాయి ఎక్కువ వస్తలేదు. తెలంగాణ వాళ్ళను బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు. ఉద్యోగ సంఘాల సమరం 4 కోట్ల ప్రజలపైనే. పేదల పెన్షన్లు ఆపేసి మనం బోనసులు తీసుకుందామా? ఉద్యోగుల కోరికల కోసం దీక్షలు చేస్తే ఉన్న వ్యవస్థ కుప్పగూలుతుంది. దయచేసి అర్థం చేసుకోండి, ప్రభుత్వాన్ని సహకరించండి. కేసీఆర్ పోతూ 8 లక్షల కోట్ల అప్పు పెట్టిపోయిండు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ నుంచి తప్పించుకునేందుకు రిటైర్మెంట్ ఏజ్ను 3 ఏళ్లు పెంచిపోయిండు. ఆ బెనిఫిట్స్ కూడా 8,500 కోట్ల బాకీ పెట్టిండు. పాత అప్పుల వడ్డీల కిస్తీలకు ప్రతి నెల 7,000 కోట్లకు పైనే కడుతున్నట్టుగా వెల్లడి. పైసలు లేవు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోపోరు అని చెప్పేసి ఒక మాటలో బయట పెట్టు. అదే దయచేసి ఉద్యోగ సంఘాల మిత్రులకు, నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం. దయచేసి ఉద్యోగ సంఘాల మిత్రులకు, నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం. ఏదైనా విషయం ఉంటే చర్చించండి, మాట్లాడుకుందాం. సమరం కాదు ఇప్పుడు కావాల్సిన, సమయస్ఫూర్తి కావాలి. రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలంటే చిత్తశుద్ధి కావాలి, పట్టుదల కావాలి, కష్టం కావాలి. మన రక్తాన్ని చెమటగా మార్చి మనల్ని నమ్ముకున్న 98% ప్రజలకు సేవలు అందించాలి. అది ఆర్టీసీ కావచ్చు, సింగరేణి కావచ్చు, విద్యుత్ కార్మికులు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగస్తులు కావచ్చు. మీకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, సవినయంగా మనవి చేస్తున్నా. మన బాధ్యతలు ఏడుందా
రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు, అప్పు పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు. ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకుపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల. అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చేటోను, అప్పు పుట్టట్లేదు, ఎవరు బజార్లో నమ్మడం లేదు. స్వీయ నియంత్రణనే దీనికి పరిష్కారము. ఉన్నంతలో గౌరవంగా సంసారాన్ని నడిపితే బజార్లో ఎవడైనా నమ్ముతాడు. వీధికెక్కి రచ్చ చేసుకుంటే, కుటుంబం పరువు బజార్లో పడేసుకుంటే ఎట్లుంటుందో, ఉద్యోగ సంఘ నాయకులారా, రాష్ట్ర ప్రభుత్వం అనేది మన కుటుంబము. ఈ పరువును బజార్లో మీరు పడేస్తాము అని అంటే కుటుంబ పెద్దగా వద్దు అని నేను విజ్ఞప్తి చేస్తున్నా. కానీ ఈ హెలికాప్టర్లు, ఈ లగ్జరీ లైఫ్లు ఇవి బంద్ చేయరు జరా. ఈ బంద్ చేయరు, ఈ లైఫ్లు, ఈ లగ్జరీ లైఫ్లు బంద్ చేయరు. మంచిగానే ఉంది కథ. కానీ ఈ చెప్పంగానే జనం అవి చూస్తున్నారు. అగో మాకు ఇస్తందుకు లేవు కానీ మీరు తిరైతే అనుకున్నాయని. మోదీకి పుతిన్ ఫోన్, ఉగ్రవాదంపై పోర్లో కలిసి వస్తామని ప్రకటన. పాల్గామ్ దాడిని ఖండించిన రష్యా ప్రెసిడెంట్, త్వరలో ఇండియాలో పర్యటించేందుకు సుముఖత. మరో మిసైల్ టెస్ట్ చేసిన పాకిస్తాన్. రేపు అన్ని రాష్ట్రాల్లో మాక్ డ్రిల్ నిర్వహించబోతున్నటువంటి సందర్భంలో పుతిన్ మోడీకి ఫోన్ చేసినట. ఇక స్టాఫ్ నర్స్ ఫలితాలు రిలీజ్ అయినాయి. ఇక నర్సింగ్ ఆఫీసర్లు పరీక్షా ఫలితాలను మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డు సోమవారం విడుదల చేసింది. ఇక ఆర్టీఐ చీఫ్ కమిషనర్గా చంద్రశేఖర్ రెడ్డి, మల్లొక రెడ్డిని పెట్టిండు చూడు. ఈ విజయసాగర్ రెడ్డి వాళ్ళ తమ్ముడు అడిగిన నియమిస్తూ సీఎస్ సోమవారం జీవో 106ను జారీ చేశారు. ప్రభుత్వం పంపిన పేరును గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదించడంతో ఈ ఉత్తర్వులు వచ్చింది. మల్లొక రెడ్డిని పెట్టిండు. ఎంతమంది రెడ్లు ఉంటారు, ఇంకా సరిపోలేదా పదవులు? ఇక ప్లే ఆఫ్స్ రేస్ నుంచి సన్ రైజర్స్ అవుట్. అమ్మా, నిన్న వికెట్లు పడబడగోల్పోయి మళ్ళా గెలుస్తారేమో అనుకుంటే మామూలు ఈ ఓడిపోయేటోళ్ళని ఎట్లా గెలిపిస్తారా నాయన అని వాన పడ్డది, ఆయనతో పోయింది. ఇక పాక్కు నీళ్ళు ఆపేందుకు ఇండియా యాక్షన్ ప్లాన్. జల విద్యుత్ ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్థ్యం పెంపుపై దృష్టి. 6 ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని నిర్ణయం తీసుకుందట. సింధు జలాల ఒప్పందానికి వ్యతిరేకంగా తొలి చర్య. పనులు పూర్తయితే పాకిస్తాన్ నీటి కొరత తప్పదు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఎక్కడ చిన్న లోపం రావద్దు. మిస్ వరల్డ్ పోటీలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. అతిథులు ఉండే ఓటర్ల వద్ద భద్రత పెంచండి. పోటీల నిర్వహణపై రివ్యూలో సీఎం రేవంత్ రెడ్డి. ఏది అందగత పోటీల మీద ఎంత అద్భుతమైన నజర్ పెట్టిన ముఖ్యమంత్రి గారు. విదేశీ సినిమాలపై 100% ట్యాక్స్ ప్రకటించిన అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఇక హాలీవుడ్ ఇండస్ట్రీని బతికించేందుకే అని చెప్పి 3 ఏళ్లలో 2 లక్షల కోట్లతో రోడ్లు, బ్రిడ్జులు. తెలంగాణ రూపురేఖలు మార్చి చూపిస్తాం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి న్యూస్ రీల్ మాత్రమే, అసలు సినిమా ముందున్నది. 6 లేన్లుగా హైదరాబాద్ నాగ్పూర్ హైవేని విస్తరిస్తాం. 10 నెలల్లో ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ ఇంకెన్ని నెలలు పూర్తి చేస్తారో. ఈ ఉప్పల్ కాడ, ఈ ఉప్పల్ నుంచి ఇటు నారపల్లి దాకా వచ్చే పిల్లలు రేసి పెట్టిరు. ఏడాదికి అంగుళం చొప్పున ఒక్కొక్కటి వేసుకుంటూ పోతారు. మొత్తం ట్రాఫిక్ జామ్ అది. ఇక కేఆర్ఎంబీ మీటింగ్కు ఏపీ డుమ్మా అడ్డగోలు షరతులు విధిస్తూ గైర్హాజరు. ఈ నెల 10 తర్వాత మీటింగ్ పెట్టాలని బోర్డుకు లేఖ రాసిరట. ఇక వాట్సాప్ వీడియో కాల్తో ట్రీట్మెంట్ చేస్తున్నారట. ఇక్కడ కడుపులోనే కవల పిల్లల మృతి. 5 నెలలకే నొప్పులతో హాస్పిటల్ గర్భిణి. అందుబాటులో లేని డాక్టర్, ఫోన్లో నర్సులతోనే వైద్యం. ఆగ్రహించిన కుటుంబ సభ్యులు న్యాయం చేయాలని హాస్పిటల్ ముందు ధర్నా. దవాఖానాను సీజ్ చేసిన డిఎంహెచ్ఓ. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఘటనట. ఆయన వాట్సాప్లో కాల్ చేసేసి నర్సులు ఉంటుంది హాస్పిటల్లో, వాట్సాప్లో వీడియో కాల్ చేసి ట్రీట్మెంట్ అంటుంది. 2 పిల్లలు చచ్చిపోయారు లోపల, కలుపున్నాయి. అయ్యో, 2 పిల్లల్ని చంపి తండ్రి సూసైడ్. కొడుకు కూతురును గొంతు పిసికి హత్య, ఆపై ఉరివేసుకొని తండ్రి. భార్య గొడవపడి పుట్టింటికి వెళ్ళిందనే మనస్తాపంతో దారుణం. సంగారెడ్డి జిల్లా మల్కాపూర్లో ఘటన. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులట. అమ్మగారింటికి పోతే నీకు ఇట్లా చేస్తే ఇట్లా సమ్మె చేయదు, మీ సమస్యలు వినేందుకు మేము సిద్ధంగా ఉన్నామని పొన్నం ప్రభాకర్ గారు. ఆర్టీసీ కార్మికులతో జరుపుతున్నటువంటి చర్చలకు సంబంధించినటువంటి వార్తను మనం ఇక్కడ చూడొచ్చుగా. తీన్మార్ చూస్తే టూరా పాడా ప్రెస్ మీట్ ఉంది, పోతున్నా. నిరాటంకంగా 15 గంటలు మాల్దీవ్ అధ్యక్షుడు విలేకరుల సమావేశం. 15 గంటలు పెట్టినట ప్రెస్ మీట్ మాల్దీవ్ అధ్యక్షుడు. టూరా పాడా ప్రెస్ మీట్ ఉందని పోతున్నాను, బ్యాగ్ చదువుకొని పోతాడు. ఆంధ్రజ్యోతి అందాల పోటీలతో రాష్ట్ర ఖ్యాతి విశ్వవ్యాప్తం. ప్రతిష్టాత్మకంగా మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలతో స్వాగతం. ప్రతి కార్యక్రమానికి ఓ నోడల్ అధికారి అని చెప్పి రేవంత్ రెడ్డి అంటుండు. ఇక మిస్ వరల్డ్ పోటీలపై అధికారులతో సీఎం సమీక్ష. 10న గచ్చిబౌలిలో పోటీలు షురూ అవుతాయి. 31న ముగింపు ఉంటుంది. ఉప్పల్ IPL సెమీస్ వీక్షించనున్న అందగత్తలు. నన్ను కోసిన ఉన్న ఆదాయానికి మించి ఉద్యోగులకు పైసా ఇవ్వలేను. 18,500 కోట్లతోనే జీతాలు, బాకీలు, సంక్షేమం. మీ సమరం 98%
ఉన్న ప్రజల మీద, మీ జీతాలు పెన్షన్లు ఇచ్చే వారి పట్ల బాధ్యత లేదా? కొత్త కోరికలతో దీక్షలకు దిగితే వ్యవస్థ కూలుతుంది. కరెంటు, పెన్షన్లు ఏ పథకాలు ఆపాలో చెప్పండి. పెట్రోల్, ఉప్పులు, పప్పులు ధరలు పెంచుదామా? రాజకీయ పార్టీల చేతుల్లో పావులుగా మారొద్దు. ప్రజలపై యుద్ధం చేసి బాగుపడ్డ వారు లేరు. ఆర్థిక వ్యవస్థను నాశనం చేసినోడు ఫామ్ హౌస్లో. నేను వచ్చాక ఎకరం భూమిని అమ్మలేదు. విమానాల్లో నలుగురితో కలిసి ప్రయాణిస్తున్నా. అప్పు కోసం వెళ్తే బ్యాంకులు దొంగలా చూస్తున్నాయి. ఉద్యోగులను ఉద్దేశించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు. ఉద్యోగులను పలచన చేసేలా మాట్లాడొద్దు. తమకు రావాల్సిన దాచుకున్న డబ్బే అడుగుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు విచారకరం. తక్షణమే ఉద్యోగుల ఐకాస్తో భేటీ కావాలని చెప్పి యూటీఎఫ్ డిమాండ్ చేస్తూ ఉంది. ఓ రకంగా వాళ్ళ సొమ్మే మరి వాస్తవానికి, కొత్తదేమి ఏమంటలేరు. రేపటి నుంచి ఆర్టీసీ సమ్మె ఖతం. క్యాన్సర్ బాధితులకు అండగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న మిస్ థాయిలాండ్ ఓపల్ సుచాత రాజధానిలో సందడి. ముత్యాలంటే ప్రేమనట ఆమెకు. మంచిగా ఉంటుందంట ముత్యాలంటే. ఇక ఉచితాలు తగ్గించాలి. అర్హులకే ప్రభుత్వ ఉచితాలు ఇవ్వాలి. కిలో 3 రూపాయలు ఉన్న బియ్యాన్ని 2 రూపాయలకే ఇస్తే నాడు ఎన్టీఆర్ దేవుడని అన్నారు. ఇప్పుడు కిలో బియ్యం 60 ఉండగా ఉచితంగా ఇవ్వడం పద్ధతి కాదు. రాష్ట్రంలో 1,10,00,000 కుటుంబాలుంటే 1,25,00,000 రేషన్ కార్డులు ఉన్నాయట. తినడానికి లేని వారికి బియ్యం ఇవ్వాలి. ప్రభుత్వంలో ఉండి ఇవన్నీ చెప్పకూడదు. మంత్రి తుమ్మల వాస్తవం చెప్పింది నిజం. ఇది కరెక్ట్. అది పారా హుషార్. పౌరుల భద్రత సన్నద్ధతపై రేపు మాక్ డ్రిల్ నిర్వహించాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు. వైమానిక దాడి సైరన్లు మోగానే సేఫ్ జోన్లోకి వెళ్లడం, దాడి జరిగినప్పుడు స్వీయ రక్షణకు సిద్ధమవడం, మాక్ డ్రిల్లో అవగాహన కల్పించే అంశాలు ఇవి. ఉగ్రవాదంపై పోరులో భారత్కు అండగా ఉంటాం. ప్రధాని మోడీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోన్. సాయుధ దళాల యుద్ధ సన్నద్ధతపై ప్రధానికి వివరాలు తెలిపిన రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్. కాశ్మీర్లోని 2 హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుల నీటి నిల్వ సామర్థ్యం పెంపునకు పూడికతీత పనులు. నిలిచిపోయిన 6 ప్రాజెక్టుల పూర్తికి కసరత్తు. పాకిస్తాన్కు ఆర్థిక సాయాన్ని నిలిపివేయాలంటూ ఆసియా అభివృద్ధి బ్యాంకుకు భారత్ విజ్ఞప్తి. మోడీతో రాహుల్ భేటీ. సైనిక సన్నద్ధతపై ప్రస్తావన. సిబిఐ చీఫ్ ఎంపికపై చర్చ జరిగిందట. ఉగ్రవాదులకు సహకరించిన వ్యక్తి నదిలో దూకి మృతి అంట. పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఘటన అని చెప్పేసి అంటారు. కావాలని చేసి వాడిని దోచేసిరని వీళ్ళు అంటారు. అమృత సరోవరంగా రాష్ట్రం. తెలంగాణ సహకరిస్తే జలవనరుల అభివృద్ధి. ఖర్చు భరించి అద్భుతంగా చేస్తాం. కేంద్ర మంత్రి గడ్కరీ. కాగజ్నగర్లో జాతీయ రహదారి 363 BHEL అంబర్పేట ఫ్లైఓవర్ ప్రారంభం. త్రిబుల్ ఆర్ ఉత్తర భాగానికి ఆమోదం తెలపండి అని చెప్పి మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. ఇక 2 పిల్లలు ఉసురు తీసి ఉరేసుకొని గొంతు నిలిమి పిల్లల్ని చంపి తాను ఆత్మహత్య చేసుకున్న తండ్రి. ఇంట్లోంచి దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు. భార్య గొడవపడి వెళ్ళిపోవడంతో దారుణం. 10 పేజీల సూసైడ్ నోట్ స్వాధీనం. సంగారెడ్డి జిల్లా కొండాపూర్లో ఘటన. ఇక సాదా బైనామాపై ఏం చేద్దాం? అధికారుల మల్లగులాలు. 9.26 లక్షల దరఖాస్తులు పెండింగ్. గతంలో హైకోర్టులో పిల్ కౌంటర్ దాఖలు చేయని CCLA తుది తీర్పు వచ్చే వరకు చట్టబద్ధత కల్పించొద్దన్న హైకోర్టు. 2వ దశ భూభారతి అమల్లో సాదా బైనామా కేటగిరీ తొలగింపు. తొలి దశ 4 మండలాల్లో ఈ కేటగిరీలోనే ఎక్కువ దరఖాస్తులు. భూభారత్తోనే సాదా బైనామా సమస్యకు పరిష్కారాలు. ఇక వీడియో కాల్ ద్వారా నర్సు వైద్యం అంటారు. 2 నెలలు నిండని ఓ గర్భిణికి చికిత్స. గర్భంలోనే కౌల పిల్లల మృతి. తల్లి క్షేమం. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఘటన. ఆసుపత్రిని సీజ్ చేసిన జిల్లా వైద్యాధికారి. క్రిమినల్ కేసు పెట్టి లోపల విజయలక్ష్మి హాస్పిటల్ అట. ఉత్తర తెలంగాణలో స్వల్ప భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్పై 3.8 తీవ్రత. మార్కులు తగ్గినా సీటు గ్యారంటీ. నీటిపై అనవసర ఆందోళన వద్దు నిపుణులు. ప్రైవేట్ సంస్థల కీతో కుస్తీ పడుతున్న విద్యార్థులు తమకు తక్కువ మార్కులు వస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నట. నీట్ సరిగా రాలేదని 2 ఆత్మహత్య. జగిత్యాల, ఆదిలాబాద్ జిల్లాలో ఘటనలు జరిగాయి. ఈ ఆత్మహత్యలు చేసుకోకూడదు నాయన. అసలు విషయం మీకు అర్థమవుతుంది. మొన్న ఏమైందో 10వ తరగతి అమ్మాయి చచ్చిపోయిన తర్వాత పాస్ అయింది. ఫస్ట్ క్లాస్ పాస్ అయింది. స్కూల్ ఫస్ట్ ఏదో వచ్చింది. సమాచార హక్కు చట్టం ప్రధాన కమిషనర్ గా చంద్రశేఖర్ రెడ్డి. ఈ రెడ్డి గారిని పెట్టిగా. ఈ రెడ్డి గారి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవినీతి గురించి ఈ రెడ్డి గారిని అడిగితే ఈ రెడ్డి గారు ఎందుకు ఇస్తాడు ఇన్ఫర్మేషన్? ఏడిగా ఖరారు చేసిన గవర్నర్ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ. పెండింగ్లో 7 కమిషన్ల ఫైల్. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలు. ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. నన్ను గోసుక తిన్నా పైసలు లేవు. ఆర్థిక ఇబ్బందుల్లో రాష్ట్రం అప్పు పుట్టట్లేదు. కేసీఆర్ దివాలా దించి ఫామ్ హౌస్లో పడుకున్నాడు. బ్యాంకుల వద్దకు వెళ్తే దొంగల్లా చూస్తున్నారు. జీతాలు ఎలా పెంచాలో ఉద్యోగ సంఘాలే చెప్పాలి. ఎవరి మీద యుద్ధం చేస్తున్నారు? మీకు బాధ్యత లేదా? సహకరించకుండా సమరం ఏంటి? ఉద్యోగ సంఘాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశాడు. హామీలు ఇచ్చే ముందు తెలియదా? మీరు ఇచ్చిన హామీలే ఉద్యోగులు అడుగుతున్నారు. సమ్మె చేయొద్దంటే ఎట్లా? బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఫైర్. సమ్మె చేయొద్దు. సంస్థ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. ఏ సమస్యనైనా వినడానికి సిద్ధంగా ఉన్నాం. ఆర్టీసీ కార్మికులకు మంత్రి పొన్నం విజ్ఞప్తి. హైదరాబాద్లో ఆర్టీసీ చేసి నిరసన ర్యాలీ. ఇక భారత్కు అండగా సర్కారు చెప్తున్నాం కదా, అత్యంత ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నమాట వాస్తవం. మరి ఆ సంఘాలను ఎవడన్నా ఎగేస్తుండా దిగేస్తుండా అనేది వీళ్ళ అనుమానం. ఏం జరుగుతుంది ఈ టైంలో కొన్ని. ఇక భారత్కు అండగా నిలుస్తాం ప్రకటించిన రష్యా అధ్యక్షుడు పుతిన్. ప్రధాని మోడీతో ఫోన్లో సంభాషణ. పహల్గామ్ ఉగ్రదాడి మృతులకు సంతాపం ప్రకటించాడు. ఇక నెలల తరబడి జాప్యమా? తీర్పుల పెండింగ్పై సుప్రీం ఆగ్రహం. నివేదికలు సమర్పించాలని హైకోర్టులకు ఆదేశాలు. కొన్ని మార్గదర్శకాలను చట్టబద్ధం చేస్తామని వెల్లడి. ఈడీ తీర్పుపైన
ఈడీ తీర్పైన సుప్రీంకోర్టు అసంతృప్తి, ఆధారాలు చూపకుండా అభియోగాలు మోపడంపై అసహనం వ్యక్తం చేసిందట. ఇక కాంగ్రెస్ బీఆర్ఎస్ కాంప్రమైజ్, రేవంత్ రెడ్డి కవిత ఎప్పటికీ ఆప్తమిత్రులే. కాంగ్రెస్ పాలనపై తీవ్ర ప్రజా వ్యతిరేకత, వచ్చే ఎన్నికల్లో బీజేపీతో విజయం, బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. కర్రెగుట్టల్లో పేలిన మందుపాతర, 2 జవాన్లకు తీవ్ర గాయాలు, బీజాపూర్ ఆసుపత్రికి తరలింపు. మరో 20 మందికి జవాన్లకు వడదెబ్బ కొట్టిందంట. డ్రోన్లతో దొరికిన మావోయిస్టుల జాడా అని చెప్పేసి క్వశ్చన్ మార్క్తో ఒక వార్త. కేంద్ర అభివృద్ధికి తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది. రోడ్లు బాగుంటే దేశం బాగుంటుంది. దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి సడక్ యోజన కింద రోడ్లు నిర్మిస్తున్నాం. కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ. కాగజ్ నగర్లో 3,900 కోట్లతో జాతీయ రహదారుల ప్రాజెక్టు పనులు ప్రారంభం. ఇక ఇదిట్లుండే తెలంగాణలో భూకంపం, కరీంనగర్ నిజామాబాద్ జిల్లాలో ప్రకంపనలు, 2 నుంచి 5 సెకండ్ల పాటు కంపించిన భూమి, రిక్టర్ స్కేల్పై 3.8గా నమోదు. ఇక గొప్ప అవకాశం, రాజకీయాల్లోకి రావాలనుకునే వారికి ఫెలోషిప్ మంచి అవకాశం. ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ ది బృహత్తర కార్యక్రమం, ఫెలోషిప్ను లాంచ్ చేయడం శుభపరిణామం. టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మన్మోహన్ సింగ్ ఫెలోషిప్ కరపత్రం ఆవిష్కరణట. రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళకు ఫెలోషిప్ ఇస్తారట. మంచిగా ఉన్నది. అమెరికాలో బీఆర్ఎస్ సభ, రాజకీయాలకు రావాలనుకుంటే వాళ్ళకి ఫెలోషిప్, వచ్చిన వాళ్ళకు సస్పెన్షన్ లెటర్లు. అమెరికాలో బీఆర్ఎస్ సభ జూన్ 1న డల్లాస్లోని డిఆర్ పెప్పర్ అరేనాలో భారీ సభ, ముఖ్య అతిథిగా హాజరు కానున్న కేటీఆర్. ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ నాయకుడు వెళ్ళాడట. ఇక తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు, నేల కొరిగిన పంట, రాలిన మామిడి పండ్లు, తడిసిన ధాన్యం, 2 రాష్ట్రాల రైతులకు భారీ నష్టం. పరిహారం ఇస్తామన్న సీఎం, ఏపీ సీఎం. తెలంగాణ రైతులకు సాయం ప్రశ్నార్థకం, రైతులను ఆదుకుంటామని చెప్పని రేవంత్ రెడ్డి. నష్టపరిహారం కోసం అన్నదాతల ఎదురుచూపులు. అక్కడనేమో చంద్రబాబు నాయుడు గారు ఇలా సాయంత్రం పైసలు వేస్తారట. ఏది పంట నష్టపోయిన రైతులకు పెట్టుబడి సాయం వేస్తారట. ఇక్కడనేమో ఈ ఉన్నదానికే లేవు, ఖజానా ఫుట్బాల్ బిడ్డి తేలింది, లేవు మా తన పైసలని రేవంత్ రెడ్డి గారు చెప్పేసిందిగా. ఇది శనార్థి తెలంగాణ. ఇక సాక్షి దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు ఒకసారి చూస్తే, సన్ రైజర్స్ అవుట్, ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్ రద్దు, ప్లే ఆఫ్స్కు దూరమైన హైదరాబాద్ అంటూ మంచిదైపోయింది. ఆర్బీఐలో పసిడి మెరుపులు, 2024-25లో 50 టన్నుల కొనుగోలు అంట. మొత్తం నిల్వలు 879 టన్నులు ఉన్నాయట. టన్నులు, వేల కిలోలు. జస్టిస్ గవాయ్ బెంచ్కు వక్ఫుదట. పిటిషన్లపై విచారణ బాధ్యతను కాబోయే సీజీఎం జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనానికి అప్పగించిరట. రక్షణ సైట్లపై పాక్ దాడులు, భారత రక్షణ రంగానికి సంబంధించిన వెబ్సైట్లపై పాకిస్తాన్ సైబర్ దాడులు ఉధృతి ఎక్కువైందట. ఇక గాజా హస్తగతమట. హమాస్ మిలిటెంట్ సంస్థను సమూలంగా నాశనం చేసి గాజా స్ట్రీప్ను హస్తగతం చేసుకునే దిశగా ఇజ్రాయెల్ అడుగులు వేస్తుంది. సినిమాలకు ట్రంప్ సెగ. ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడు విదేశీ సినిమాలపై 100% సుంకం విధిస్తున్నట్లు ప్రకటించేసిండు. అంటే నీదే పెద్ద సినిమా, నీ సినిమానే పెద్ద సినిమా చూపిస్తున్నాడు. తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పి నితిన్ గడ్కరీ గారు నిన్న హైదరాబాద్ పర్యటనలో చెప్పినటువంటి మాట అయితే, ఎవరిపై మీ సమరం? ఉద్యోగాలు ఇచ్చి జీతాలు ఇస్తున్న ప్రజలపై యుద్ధం ప్రకటిస్తారా? ఉద్యోగ సంఘాల నాయకులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం. తనను కోసినా రూపాయి రాదని, ఎక్కడ అప్పు పుట్టడం లేదని స్పష్టీకరణ. బయట ఎవడు మమ్మల్ని నమ్మడం లేదని, పూర్తిగా దివాలా తీశామని కుండబద్దలు. నన్ను కోసుకొని వండుకొని తింటారా అంటూ తీవ్ర వ్యాఖ్యలు. అప్పుల కుప్ప చేసి ఫామ్ హౌస్లో దుప్పటి కప్పుకొని పడుకున్నాడని కేసీఆర్పై విమర్శలు. ఉద్యోగుల సమ్మె ప్రకటనలపై పోలీస్ అవార్డుల కార్యక్రమంలో విరుచుకుపడ్డ సీఎం. పార్టీల ఉచ్చులో పడొద్దని హితూ, చర్చలకు వస్తే లెక్కలు చెప్తానని వెల్లడి. శాంతి భద్రతలు బాగున్నందునే పెట్టుబడులు వస్తున్నాయని పోలీసులకు కితాబులట. మెడికల్ టూరిజం హబ్గా హైదరాబాదు, పగలు ఎండ, సాయంత్రం వాన. సంస్థాగత ఎన్నికలు త్వరగా పూర్తి చేయండి. తెలంగాణ సహా మిగతా రాష్ట్రాలకు సంబంధించినటువంటి పాక్ పీచ మనిచేందుకు ముహూర్తం ఖరారు. వారాంతంలోపే భారీ ఆపరేషన్. బుధవారం రాష్ట్రాల్లో మాక్ డ్రిల్ నిర్వహిస్తారంట. పౌరులను అప్రమత్తం చేయండి. రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు. చివరిసారిగా 1971లో జరిగిన వైనం, అప్పుడు పాక్తో యుద్ధమే కారణం. ఇక వైమానిక సైరన్లు ఖాళీ చేయించే చర్యలు చేస్తున్నట. ఇక భారత్కే మా మద్దతు రష్యా ప్రకటించింది నిన్న. అక్కడక్కడ భూ ప్రకంపనలు వచ్చినాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జనం పరుగులు తీసిరు. భీమారంలో కూలిన ఇంటి పైకప్పు. పులికంటలో భూకంపం తీవ్రత 3.8గా నమోదైపోయిందంట. ఇక రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ గవర్నర్ పేరు రాయలేదు ఎందుకు? చంద్రశేఖర్ రెడ్డి. 10.26 టీఎంసీలు కేటాయించండి. జూలై వరకు నీటి కేటాయింపులపై కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీకి రాష్ట్రం వినతి. ఇప్పటికే ఏపీ కోటాకు మించి జలాలు వాడుకుందని ఫిర్యాదు. ఐటీ పార్కు @ గోపన్పల్లి. హెచ్సీ భూములపై వివాద నేపథ్యంలో ప్రత్యామ్నాయం 439.15 ఎకరాల భూసేకరణకు సన్నాహాలు. కలెక్టర్ ఆదేశాలతో ప్రతిపాదిత సర్వే నెంబర్లు నిషేధిత జాబితాలో త్వరలో భూసేకరణకు నోటిఫికేషన్లు ఇస్తా ఉన్నారట. ఇక కాస్ట్లీ కంటెస్ట్ అట. మిస్ వరల్డ్ పోటీల లావాదేవీల మొత్తం 700 కోట్లట.
స్పాన్సర్లు, ఒప్పందాలు, ప్రసార హక్కుల ద్వారా అధిక ఆదాయం. హైదరాబాద్లో పోటీల నిర్వహణ వ్యయం 57 కోట్లు. అందులో సగం భరించనున్న మిస్ వరల్డ్ సంస్థ ఈసారి విజేతకు 12 కోట్ల ప్రైజ్ మనీ ఇస్తారట. దీంట్లో విజేతకు వజ్రాల కిరీటం అట, 6.21 కోట్లట కిరీటం విలువ. ఆమెను ఎట్లా విజేతను ప్రకటిస్తారనేది ఒక స్పెషల్ స్టోరీ మన దాంట్లో ఉంది, చూడొచ్చు. ఇక పాక్ సర్కారు యుద్ధమే వస్తే ఇంగ్లాండ్ వెళ్ళిపోతా, పాకిస్తాన్ ఎంపీ వ్యాఖ్యలు. సారీ సార్, యుద్ధం వస్తే నేను వెళ్ళిపోతా అని ఈయన కూడా అంటున్నారు. గంత పకడ్బందీ వాళ్ళు ఉన్నారు పాకిస్తాన్లో ప్రతినిధులు, ఉన్నారు. ఇక నమస్తే తెలంగాణ. అయితే ఈ బాసర కాడ జరిగినటువంటి ఘటన ఉంది కదా, దాంట్లో ఎంక్వైరీ చేస్తే మొత్తం ఒక ముఠా తయారైపోయి అక్కడ ఆ స్వామీజీని గుప్పిట్లో పెట్టుకొని ఆ స్వామీజీకి వెనకాల ఒక ముఠా తయారైపోయి 2 పోరగాళ్ళను హత్య చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ప్రాథమిక సమాచారమే. నిన్న ఆ స్వామిని కాంటాక్ట్ చేసి అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలని క్యూనిస్ ప్రయత్నం చేస్తే ఆయనను స్వామినట ఎస్పీ గారు మాట్లాడవద్దని చెప్పిరట. విషయం ఏంటంటే ఈ హత్యలో ఎస్పీ గారి హస్తం కూడా ఉందట. ఈ బాసర్లో జరిగిన 2 విద్యార్థుల హత్య ఉంది కదా, దీంట్లో ఎస్పీ గారి హస్తం కూడా ఉందని చెప్పి చెప్తా ఉన్నారు వాళ్ళే. చూడాలి మరి అది ఏందో అనేది. ఒక పిల్లగాని పైన హత్య అయితే ఒక పిల్లగాని హత్య. ఇది కథ దుబారా. మొత్తం దివాలా తీసినాం. ఇగో 2 జేబులు ఇట్లా తీసి చూపిస్తుందట. రాష్ట్రంలో అందాల పోటీల ఏర్పాట్ల కోసమని ప్రభుత్వం పెడుతున్న ఖర్చు 200 కోట్లు. హైదరాబాద్లో పైలాన్లు కట్టడం, మూసీలో బోట్లు నడపడం ఎట్లనో తెలుసుకునేందుకు టూరిజం శాఖ విదేశాలకు పంపిన 10 మంది బృందానికి అయిన ఖర్చు లెక్క 4.5 కోట్లు. అధ్యయనాల పేరిట జిహెచ్ఎంసీ కమిషనర్ మొదలుకొని మున్సిపల్ శాఖ ఉన్నతాధికారి దాకా గత ఏడాదిన్నరలో చేసిన ఖర్చు మొత్తం 22 కోట్లు. 100 కిలోమీటర్ల దూరానికి కూడా మంత్రులు గాలి మోటార్లు వేసుకొని 2025 జనవరి నుంచి ఏప్రిల్ 30 వరకు చేసిన సుడిగాలి పర్యటనకు అయిన ఖర్చు 17 కోట్లు. 100 కిలోమీటర్ల దూరానికి కూడా. భూభారతి అధ్యయనం కోసం పర్యటనలు చేశానంటూ ఆ శాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పిన ఖర్చు 9 కోట్లు. ఢిల్లీ పర్యటన కోసం ప్రత్యేక విమానాలు వాడినప్పటికీ కాదని ఎకానమీ క్లాసులోనే వెళ్ళినట్టు చెప్పిన అబద్ధాన్ని లెక్కలు వేసుకున్న సీఎంకు ఆయన భద్రతా సిబ్బందికి 42 సార్లకు ఢిల్లీకి అయిన ఖర్చు అట 45 కోట్ల 68 లక్షలట. ముక్కోడి దేవతల మీద ఒట్టు, ఇవన్నీ దుబారా కానే కావట. ఇగో ప్రభుత్వ ఉద్యోగులను నేను అడుగుతూ ఉన్నా, మీరు ఎవరి మీద సమరం చేస్తారని చెప్పని అంటారు. మేము బోనస్ అడగలే, మా డబ్బులే ఇవ్వమంటున్నాం. ఆర్థికేతర డిమాండ్ల సంగతి ఏంది? 7 నెలలుగా చర్చలకు పిలవలేదు, గంట సమయం ఇచ్చే తీరిక లేదా? ఉద్యోగ సంఘాల తీవ్ర ఆగ్రహం. మేము జీతాలు అడుగుతున్నాం, నిరసన మా హక్కు అని జగదీశ్వర్. మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిండ్రు ధ్వజం ఎత్తిన ముజీబ్ హుస్సేని. మేము దాచుకున్న డబ్బులు మాకివ్వరా? పుల్గం దామోదర్ రెడ్డి. ఆ మాటలు విచారకరమని చావర్ రవి. ఎవడు మనల్ని నమ్ముతలేడు, అనా పైసా అప్పు పుడతలేదు. నమస్తే తెలంగాణ కడుపులున్నదంతా కక్కిపోసింది అంతే. టార్పాలిన్లు దిక్కులేదు, గన్నీలు గతి లేవు. కొనుగోలు కేంద్రాల్లో సమస్యల తాండవం. వర్షాలతో తడిసిపోతున్న వడ్లు కాంటా పెట్టి ఎత్తేందుకు 15 రోజులు. సెంటర్లోనే రైతుల పడిగాపులు. తాగేందుకు గుక్కే నీళ్లు కూడా కరువు. నిర్వాహకుల ఇష్టారాజ్యం. కొనుగోలు నిలిచి కడుపు మండి రోడ్డెక్కిన రైతులు. వడ్లు ఎప్పుడు కొంటారని నిలదీత ధర్నాలతో స్తంభించిన రహదారులుగా. రేపు దేశమంతా మాక్ డ్రిల్లు. శత్రు దాడిని ఎదుర్కొనేలా పౌరులకు స్వీయ రక్షణపై మాక్ డ్రిల్ ఏంది అనేది రేపు మార్నింగ్ న్యూస్లో సుదర్శన్ అన్న చూపిస్తాడు మీకు, ఎట్లా చేయాలి ఏం కథని. యుద్ధం వస్తే తీసుకోవాల్సిన చర్యలపై సమగ్రమైన సూచనలు. పాకిస్తాన్తో ఉద్రిక్తతల వేళ పలు రాష్ట్రాల కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఇక స్వామీజీ పైనే అనుమానం. వేద పాఠశాలలో ఏదో జరిగింది, దాన్ని చూసినందుకే ఇంత ఘోరం. విషయం ఏంటంటే ఒక ఆ స్వామీజీ ఒకటి అసాంఘిక కార్యకలాపం చేస్తుంటే ఒక విద్యార్థి చూసిండట. అంటే అక్కడ మనకు అందుతున్న సమాచారం స్వామీజీ దాని పేరు వేదపీఠము ఏదో ఉంది, వేదభారతీయ వేద విద్యార్థి. దాని పేరు ఏంటంటే వేద పాఠశాల నిర్వాహకుడైన స్వామీజీ. ఆయన ఏదో అసాంఘిక కార్యకలాపం చేస్తుంటే ఒక విద్యార్థి చూసిండట. చూస్తే ఆ విద్యార్థిని కొడవలతోని ఇట్లా నరికిరు ఆ పిల్లగాన్ని. నడికి నీళ్ళ పడేస్తే ఇంకో పిల్లగాడు కోతి గీరిందని చెప్పిన ఇట్లా వలిగిపోయింది నిన్న చూసిరుగా. అయితే ఈ పోరడు నీళ్ళల్లో పడ్డ సంగతి ఇంకో మణికంఠ అనే పిల్లగాడు చూసిండు. మణికంఠ అనే పిల్లగాడు చూస్తే అయితే పోలీస్ కేసు అయింది. అప్పటికే ఆ వ్యవహారం ఈ నరికినటువంటి పోరని ప్రభుత్వ ఆసుపత్రిగా తీసుకుపోయింది. బైంసాలో ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకుపోతే ఆ ప్రైవేట్ ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు ఇన్ఫార్మ్ చేసిరు. ఈ వేద పాఠశాలలు చేయలేదు, దీన్ని దాచిపెట్టాలని చూసిరు. అయితే విషయం ఏంటంటే అక్కడ ఈ మణికంఠ అనేటువంటి పిల్లగాడు, ఆ పిల్లగాడు నీళ్ళలో పడి ఉండడం చూసిరు కదా. చూస్తే ఈ అందరినీ పోలీసు వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేస్తుంటే పిల్లలందరికీ సెలవులు ఇచ్చారు. ఈ మణికంఠ అనే పిల్లగానికి మాత్రం సెలవు ఇవ్వలే. ఎవరు? వీళ్ళు యాజమాన్యం. ఎందుకు? వీడు చూసిండుగా, వీడి ఇంటికి పోతే చెప్తాడని. వీళ్ళేం చేసిరు? ఈ పిల్లగాన్ని మబ్బుల 4 గంటలకు గోదావరి కట్టకాడ చెరువు పక్కకు తీసుకుపోయి
కరెంట్ షాక్తో చంపిరట. కరెంట్ షాక్తో చంపుతూ ఈ పోరడే కరెంటును ముట్టుకున్నాడని చెప్పడానికి ముగ్గురు ఆడపిల్లలట నిజామాబాద్కు చెందిన వాళ్ళు ఆడ చూసిరట ఈ పోరడు చచ్చిపోతా ఉంటే. మబ్బుల 4 గంటలకు పోరగాలుగా ముగ్గురు ఆడవాళ్ళు గాడికి ఎందుకు వచ్చిరా? ఈ మొత్తం వ్యవహారం చాలా గమ్మత్తుగా ఉంది. అది ఎంక్వైరీ చేస్తూ ఉంటే ఇంకా ఇన్డెప్త్కి పోతా ఉన్నాం. బాసరలో నెత్తుడి గోస ప్రమాదమా హత్య, లోహిత్ కేసులో సాక్షి మణికంఠ అనుమానాస్పద మృతి. ఆ చచ్చిపోయిన పోరడు సాక్షి వారం రోజులలో చచ్చిపోయాడు. ప్రమాదమా హత్య, లోహిత్ కేసులో సాక్షి మణికంఠ అనుమానాస్పద మృతి, కరెంటు షాక్తో చనిపోయాడని చెప్తున్న ఆశ్రమ సిబ్బంది. సెలవులు ఇచ్చినా మణికంఠను ఇంటికి ఎందుకు పంపలేదు? అయితే ఆ ఎస్పీ ఎవరైతే ఉన్నారో ఆ ఎస్పీ గారు ఈ మణికంఠ అనే పిల్లగాడు ఆ ఫోన్ గుంజుకొని పోయిందట. ఫోన్ గుంజుకొని పోయిన తర్వాత పోరాడు హత్యకు గురైనట్టు. అంటే ఎస్పీ హస్తం కూడా దీంట్లో ఉన్నట్టుగా రికార్డ్ చేసి మీ పిల్లగాడు. అయితే ఎస్పీ ఆ జిల్లా ఎస్పీ హస్తం కూడా ఈ హత్యలో ఉన్నట్టుగా వాళ్ళు చాలా మంది అనుమాన పడుతున్నారు. మేము కూడా ఎంక్వైరీ చేస్తున్నాం. ఇక 240 మెడికల్ సీట్ల కోత, ముఖ్యమంత్రికి ఢిల్లీ మోజు, సీఎంఓలో ఫైళ్లకు బూజు, 15 నెలలుగా పెండింగ్లో ఫైళ్లు, అధికారుల్లో సమన్వయ లోపం, తాజాగా ఫైళ్లు నివేదిక కోరిన సీఎం. ఇక కోరుకొండలో మన కోట కట్టట, విద్యార్థుల సైనిక్ స్కూల్ ఆశలపై అధికారులు చాలా పెద్ద ఇష్యూ అది. యాక్చువల్గా ఏంటంటే కోరుకొండ సైనిక్ స్కూల్ ఉంది కదా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కోరుకొండ సైనిక్ స్కూల్ విజయనగరంలో ఉంది. అయితే ఇప్పుడు ఏమైందంటే యాక్చువల్ తెలంగాణ వేరైంది, ఆంధ్రప్రదేశ్ వేరైంది. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏమంటారంటే మా స్థానికులకు మాత్రమే ఇక్కడ సైనిక్ స్కూల్లో ప్రవేశాలు ఇప్పిస్తాం, ఆ తర్వాత ఇక్కడ తెలంగాణ వాళ్ళకి అవకాశం లేదు, తెలంగాణ మాత్రం స్థానికులకు కాదు వాళ్ళకు ఉంటుంది. అయితే తెలంగాణలో మరి సైనిక్ స్కూల్ ఉందా అంటే 10 ఏళ్ళ, ఇప్పుడు 10-11 ఏళ్ళు అవుతుంది. 11 ఏళ్ళు తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం ఒక్క సైనిక్ స్కూల్ని తెలంగాణకి ఇవ్వలేదు. ఇప్పుడు తెలంగాణ నుంచి రాసినటువంటి కొన్ని వేలాది మంది స్టూడెంట్స్ ఎవరైతే ఆ కోరుకొండ సైనిక్ స్కూల్ గురించి రాసినారో వాళ్ళందరి పరిస్థితి ఇప్పుడు ఆగమ్య గోచరంగా ఉన్నది. కాబట్టి 100% తెలంగాణకు సైనిక్ స్కూల్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. రజతోత్సవ సభకు వెళ్లాడని ఇందిరమ్మ ఇల్లు కట్టు, జాబితాలో పేరు తొలగించారని నల్గొండ జిల్లా పాల్వాయికి చెందిన సాయి ఆవేదన. రేకుల ఇంట్లోనే 3 పిల్లలతో జీవనమట. బీఆర్ఎస్ పార్టీ సభకు పోయిండని ఆ పిల్లగాంది ఇగో బీఆర్ఎస్ పార్టీ సభకు పోయిండని జానారెడ్డి ఇల్లు ఇందిరమ్మ ఇల్లు వచ్చి అరవనే అన్న, మొదటిగా అరవనే నాకు ఇల్లు వచ్చి అరవనే. కేసీఆర్ మీటింగ్ పోతే నా పేరు ఎల్వన్ నుంచి లిస్టులో ఉన్న నా పేరు సెలెక్ట్ చేసి మరీ తీసేసాను. కేసీఆర్ ఈ రోజే కేసీఆర్ మీటింగ్ పోయింది, ఇంకెందుకు ఇల్లు అని తీసేసాను. జానారెడ్డి ఇంట్లోకే ఇస్తున్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ సభకు పోతే ఇందిరమ్మ ఇల్లు కట్ చేసిండట జానారెడ్డి. ఇటువంటి జానారెడ్డి పదవులు కట్ చేస్తేనే అవుతుంది, లేకపోతే అమ్మో ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితిలోకి తెలంగాణ రాష్ట్రం జారిపోయింది.